7వ వచనం దాకా మనం చూసి ముగించాం కదా. ఈరోజు మళ్ళీ మనము 8వ వచనం ధ్యానిస్తాం. ఏముందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అని ఉంది. ఎంత గొప్ప విషయాన్ని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారంటే ఆ కొరింథీ సంఘానికి. ఆ సంఘములో జరిగిన ఒక ప్రాబ్లమ్స్, అక్కడ జరుగుతున్న ప్రతి పోరాటం, ప్రతి విశ్వాసం మధ్యలో ఉన్న అన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. చూసినప్పుడు చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు, అంటే యేసు ప్రభులు వారు వస్తున్నారు, 2వ రాకడ. అందరి సర్వలోకాన్ని ఏం చేయాలి వస్తున్నారు, ఆయన తీర్పు చేయాలని వస్తారు కదా. ఆ దినమందు చెప్తున్నారు, ఆ దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతమ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. అంటే ఏమని అర్థమో, మధ్యలో కూడా ఏం చేసే అవకాశం ఉంది, దుష్టుడు పడగొట్టే అవకాశం ఉంది, ఎవరన్నా ఎత్తుకొని పోయే అవకాశం ఉంది. అందుకే చెప్తారు కదా, పేతురు రాసినప్పుడు, వాడిని ఎవరిని మింగుదనా అని ఏం చేస్తున్నాడు, గర్జించు సింహం వలె వాడిని ఏం చేస్తున్నాడు, ఒక్కొక్కడిని వెంటాడుతూ ఉన్నాడు, ఎదుగు తిరుగుతున్నారు. అంటే చూడండి, అయితే క్రీస్తు సకల మనుషులు న్యాయం తీర్చే ఒక కాలం ఏం చేసిందే, వచ్చేది మనకు తెలుసు. ఈ భూమిలో ఉండేవారికి తెలియదు అనుకో, మనం ఎరిగిన వారమే. అయితే ఈ భూమి మీద తిరిగి ఆయన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంట, ఏ ఒక దోష ఆరోపణ చేయబడని వారుగా ఉండాల కదా. ఇదిదా దేవునికి ఇష్టము. ఈ ఉండున్నట్లు మనల్ని ఏం చేశాడు ఆయన, అందుకు ముందుకు ఏం చేశాడు, మనల్ని ఆయన సిలువ రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాడు, మన అపరాధాన్ని, మన పాపాన్ని ఏం చేశాడు, పరిహరించి కడిగి శుద్ధిపరిచాడు. మనము పరిపూర్ణంగా క్రీస్తు ఒక బలముని ఆనుకొని ఉండాలనే ప్రభు ఆశ, తండ్రి చిత్తము. అదే అపోస్తులు కూడా చెప్పేది సంఘాన్ని, కొరింథీ సంఘము పరిపూర్ణంగా తండ్రి చిత్తము ఏమి మన మీద. ప్రభు ఎలా ఉన్నారు, ప్రభు పరిపూర్ణంగా ఎవరు మాట మీద ఉన్నారు, తండ్రి వాక్కు మీద ఏం చేశారు, ఆయన తండ్రి వాక్కు మీద ఆనుకొని ఉన్నారు. అందుకే చెప్తారు ఆయన, నేను ఒంటరిగా లేదు, తండ్రి నాతో ఉన్నాడు. ఏమున్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆయన తండ్రి మాటను ఏం చేసినట్టు, ఈ హృదయంలో పెట్టుకుంటే ఎవరు ఉన్నట్టు. ఇప్పుడు తండ్రి అయితే ఇక్కడ లేదు, పరలోకములో ఆయన మనుషులు సమీపించిన దేశంలో ఉన్నాడు. అప్పుడు అయితే ఎక్కడ ఉన్నట్టు ఏం చెప్తున్నాడు, తండ్రి వాక్కును గైకొన్నప్పుడు వారు ఎక్కడ ఉన్నట్టే, తండ్రి తనలో ఉన్నట్టు. అదే చెప్తున్నారు ఇక్కడ. అదిదా అపోస్తలుడు పౌలు చెప్తున్నారు. చూడండి, పరిపూర్ణంగా అంటే పరిపూర్ణంగా క్రీస్తు ఒక బలముని ఆధారం చేసుకొని ఉండాలంట మన జీవితం. ప్రభుకు ఉండిందా, ప్రభు పరిపూర్ణంగా ఎవరిని ఆధారం చేసుకున్నారు, తండ్రి మీద ఆధారంగా ఉన్నాడు. నా తండ్రి. అలాగనే ప్రతి క్రైస్తవుడు కూడా తన పరిపూర్ణమైన, మన సొంత ఆలోచన కాదంట, సొంత నడత కాదంట, సొంత మాట కాదంట, పరిపూర్ణంగా క్రీస్తు ఒక ఆ పరిపూర్ణ బలముని ఆధారం చేసుకుని ఉండాలంట. తర్వాత చూసినప్పుడు అది ఆయన అలా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రతిదినం దేశిస్తాడు. ఆ కృపలో మన బలపరుస్తూ ఉంటాడంట. ఇది వివరిస్తున్నాడు ఆయన. చూసినప్పుడు మనము మన సొంత ఆలోచనలు కానీ సొంత బలము చేత కానీ మనం జీవించకూడదు. జీవిస్తే అది ఎవరికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేదు. సొంత జ్ఞానము సొంత బలము కాదు. చూడండి, దానికి అందుకే చెప్తున్నాడు ఒక మాట, 1 తెస్సలోనికైయులు 5:23 చూసినప్పుడు, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. అదిదా, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక అని చెప్పి, మళ్ళా మీ ఆత్మయు జీవము శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. అదిదా ఆయన ఉద్దేశము. ఎవరు, మా ప్రాణ, ఆత్మ, శరీర, ఇంకా
అవయములు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు, ఆయన రాకడ వచ్చే వరకు ఒకవేళ మనం సజీవముగా ఉండే కాలంలో ఒకవేళ ఇప్పుడు అన్ని సూచనలు దగ్గర ఉంది, ఒకవేళ ఆయన ఇప్పుడు వస్తే అప్పుడే ఆ పరిస్థితి ఉందంట వాళ్ళు. అందుకే అప్పటి వరకు కూడా ఏం చేయబడాలి? మీ ప్రాణాత్సర అవయములు ఏం చేయబడాలా? నిందారహితముగా కాపాడపడాలా, సంపూర్ణముగా కాపాడపడాలా, సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడును గాక. అది సంపూర్ణముగా ఉంటున్నట్లు, అరకొర కాదు. ఏదో ఒక విషయం నేర్చుకున్నాము, ఒక విషయంలో చేస్తున్నామని కాదు. అన్ని విషయంలో ఆయన ఇచ్చిన రక్షణలో, ఆయన ఇచ్చిన విశ్వాసములో, ఆయన ఇచ్చిన పరిశుద్ధతలో, ఆయన ఇచ్చిన మంచి క్రియలో, ఆయన ఇచ్చిన ప్రతి ఒక ఆత్మ సంబంధమైన ప్రతి వరంలో ఏం చేయబడాలా? పరిపూర్ణత చెంది ఉండాలా. మనం రక్షించుకునేది చాలా గొప్ప కష్టంగా ఉంది, చాలా దుర్లభంగా ఉంది, కష్టంగా ఉంది. అయితే ప్రభు చూడండి, తను తాను రక్షించుకోవాలా, తన ప్రియురాలైన సంఘాన్ని రక్షించుకోవాలా, నీతిమంతులు రక్షించాలా, అనీతిమంతులు రక్షించాలా, గొప్ప సంఘాన్ని రక్షించాలా. ఈ సర్వమానవ కోటికి విడుదల ఆదాముని నుండి అందరూ పుట్టిన అందరూ ఏం చేయబడాలా? ఎంత గొప్ప పని కదా మనకి ఇవ్వబడింది. అవన్నీ ఆయన చేసేసినాడు. నిన్ను ఏం చేయి, నిన్ను రక్షించుకో. చూడు ఎంత గొప్ప క్రీస్తు. అందుకే ఆయన తన సొంత బలం మీద ఆధారం చేసుకోలేదంట, ఆయన సొంత ఆలోచన మీద ఆలోచన చేసుకోలేదంట. అన్ని దేవుడి బలం పైన, దేవుని జ్ఞానం పైన ఆధారపడి ఉన్నాడంట. ఆధారం అంటే ఆనుకున్నాడంట పరిపూర్ణంగా. ప్రతి క్రైస్తవులకు అది చెప్తున్నాడు ఈ పౌలు గారు 8వ వచనంలో. ఏమంటే 8వ వచనం చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. అది అంతము వరకు ఆయన స్థిరపరుస్తాడు. అంటే స్థిరపరచాలంటే మనం ఏం చేయాలా? దానికి అనుకూలత చేయాలి కదా, అనుకూల పడాలి కదా. మంచి ఒక స్టూడెంట్ ఎత్తుకొని పోయి, కొంచెం డల్ స్టూడెంట్, మంచి ప్రవీణత కలిగిన, మంచి టాలెంట్, చాలా 20-30 ఏళ్ళుగా మంచి పాఠం చెప్పే ఒక మంచి మాస్టర్ దగ్గర ఎత్తుకొని పోయి అప్పగించినప్పుడు స్కూల్ టీచర్ దగ్గర ఏం చేస్తాడు? ఒక 3-4 ఇయర్ తర్వాత చూసినప్పుడు, అబ్బా నా బిడ్డ ఎంత డల్గా ఉన్నాడు, ఎంత బాగా మీరు తర్ఫీ తీసి ఎంత గొప్పగా చేశారు కదా సార్. 35 మార్కులు బాగా వచ్చిన వాడు ఈరోజు 95 వచ్చాడంటే చాలా గ్రేట్. అది ఎవరు? ఆ ఘనత ఎవరు చెందును? ఆ ఒక టీచర్, ఆ ఒక మంచి ఉపాధి నేర్పించినాడు, ఆయనకి చెందును. అలాగనే నువ్వు నేను కూడా జీవించే జీవితం ఎవరికి చెందుతుంది? ఎవరిది? అది యేసు ప్రభువుకి చెందుతుంది. ఎందుకంటే ఆయనకి ఇవ్వబడిన అర్హత మనకిచ్చారు. మన మీద ఇవ్వబడిన నింద, మన మీద మోపిన దోష ఆరోపణ, మన మీద వేయబడిన పాపం అంతా ఎవరు మోసుకున్నారు? ఆయన మోసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఉండవలసిన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన వాక్కు ఎవరికి ఇచ్చారు? మన పరిశుద్ధ ఆత్మ ద్వారా, మనం విశ్వాసం ద్వారా మనకి నింపబడుతుంది. అప్పుడు నేను జీవించేస్తే నేను జీవించినట్లు అవుతుందా? ఆయన జీవించినట్లు అవుతుందా? అదిదా పౌలు నేర్పుతున్నాడు ఈ సంఘానికి. ఓ కొరింథీ సంఘమా, ఇలా చూడుము, మీ సొంత జ్ఞానం చేత ఆధారపడవద్దు, సొంత నీ బలం చేత ఆధారపడవద్దు. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? అది చూడండి, కీర్తన 27:14 చూసినప్పుడు కూడా, కీర్తన గ్రంథం 27:14, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ఏమంట? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టి ఉండు. మళ్ళీ చెప్తున్నాడు, యెహోవా కొరకు మాత్రమే కనిపెట్టి ఉండు. ఎవరు కనిపెడుతున్నాడు? మనం ఎవరు కనిపెడుతున్నాం ఈ కాలంలో? ఆ కాలంలో ఎవరు కనిపెట్టారు? ఎవరికి మాత్రమే కనిపెట్టాలా? మరలా చెప్తున్నాడు, యెహోవాకు మాత్రమే కనిపెట్టి ఉండుము అంటున్నాడు. ఎందుకో? అక్కడ అనేక మార్గాలు వచ్చినాయి, అనేక బోధకులు వచ్చారు, అనేక సంఘాలను చెదరకొడుతున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి వచ్చేసింది. అప్పుడు బాధపడి ఆయన రాస్తున్నాడు, మీరు ఎవరి బలం మీద, మనిషిని బలం మీద ఆధారం చేసుకుంటున్నారే, మనిషి జ్ఞానం మీద ఆధారం చేసుకుంటున్నారే. ఓ కొరింథీ సంఘమా, అది తగదు అది చెప్తున్నాడు. అది చెప్పి చూడండి, 1 పేతురు 5:10 చెప్తున్నాడు.
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అదిదా, ఆయనే స్థిరపరిచి బలపరిచి. ఎప్పుడు? కొంతకాలము మీరు శ్రమపడిన పిమ్మట. అదిదా, కొంతకాలము. ఎందుకు అని అన్నప్పుడు అది ఆ ఒక పరమ ఉన్నత రాజ్యానికి చేరు ప్రతి ఒక్కరికి అది దేవుడిచ్చిన చట్టం, ఆజ్ఞ. అది ప్రభుకు తప్పలేదు కదా. ప్రియ కుమారుడు పరిశుద్ధంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, సత్యంలో ఉన్నాడు, ఆయన మార్గం సత్యం జీవం. అయితే కూడా ఆయనకి ఏమి అదే అధిపతిగా ఉండవలసిన వాళ్ళకి ఉండవలసిన ఆ టెస్టిఫైడ్ కాలం. టెస్టిఫైడ్ ప్రతి వస్తువు కొంటాం, ప్రతి వస్తువు అది ఎలక్ట్రానిక్ కానీ ఏది కానీ వస్తువు మీద ఒక ఓకే ఒకటి టెస్టిఫైడ్ ఓకే అని రాయబడి ఉంటుంది. ఎందుకు రాశారు? అది ఆల్రెడీ దాన్ని పరిపూర్ణంగా ఏం చేయబడిన దాన్ని బాగా రెడీ చేసి దాన్ని చెక్ చేసి అది వాడదగినదిగా ఓకే టెస్టిఫైడ్ అని రాస్తారు. అలాగే యేసు ప్రభు కూడా భూమిలో వచ్చి ఈ భూమిలో ఈయన కంటే ఈయనలాగా ఎవరు జీవించలేరని టెస్టిఫైడ్. ఆయనతో వెంబడించే ప్రతి సంఘమునికి ఆ సంఘములో ఉన్న అంగముగా ఉన్న అవయవం అందరికీ అది తప్పదు. అది ఖచ్చితంగా ఇక్కడ అది పరీక్షింపబడాల. అది కంటారు మూలకి తలరాయి. అది ఎలాంటి రాయి అని రాశారు? అది పరిశోధింపబడినది. అది ఏం చేయబడింది? అది అది పరిశోధింపబడిన రాయి. అది ఊరికి ఎత్తుకో పెట్టరు. ఒక షేప్ రావాలని ఏం చేయబడాల? ఫస్ట్ దాన్ని ఏం చేయాలా? చక్కగా చెక్కాలా. చెక్కితే కదా ఒక మంచి వస్తువు, ఒక రోల్ చేయాలా. రోల్ ఒక దిమ్మ తెచ్చి పెట్టేస్తే దిమ్మ అంటే వాడుకొని చెప్తా అవుతుందా? రోల్గా ఆ రోల్ షేప్ రావడానికి దానికి ఏమి వద్దు అదంతా ఏం చేసి పడాలా? చెక్కి తొలగించేయాలా. తొలగించినప్పుడే అది పరిపూర్ణమైన ఒక బ్యూటిఫుల్ మంచి వెజల్, మంచి పాత్రగా వస్తుంది. అలాగే నువ్వు నేను నా భూమిలో మట్టిలో పుట్టి పెరిగిన పాపంలో అంటుకొని ఉన్నది. పుట్టుకతో పాపము, పెరుగుతో పాపము, అన్ని పాపంలో ఉంది. లోకములు వెళ్ళే ప్రతి మార్గం పాపంగా ఉంది. నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు నీతిమంతుడువా, నువ్వు సత్యవంతుడువా అని ఏం చేయబడాలి? నిన్ను శోధించబడాలా. నువ్వు శోధించబడినప్పుడు నేను ఈయన పరిశుద్ధుడు ఉన్నాడని ఆయన టెస్టిఫై చేసుకుంటాడు. అందుకన్నాడు యోబు, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణముగా మారేదను. అదిదా, శోధింపబడిన పిమ్మట నేను నేరటిగా సువర్ణంగా మారలేము. ఎవరు మార్చబడాలన్నా ఫస్ట్ శోధింపబడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు కొంతకాలం శ్రమపడిన పిమ్మట దేవుడే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును గాక, పూర్ణులుగా చేయును గాక. అదిదా ప్రియమైన సగం. అదే చెప్తారు ఇక్కడ. ఏం చేశారు ఈ సంఘంలో అంటే మనుషుల జ్ఞానం, మనుషుల బలం మీద ఆధారం చేసుకున్నారు. దాన్ని తొలగించేదానికి అంత ప్రయత్నం చేస్తారు. తర్వాత కింద వచ్చిన 9వ చూసినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అదిదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అంటే ఏమండి? ఈ లోకంలో ఎందరో దేవతలు ఉన్నారు కదా. నమ్మదగిన వాళ్ళ, జీవం కలిగిన వాళ్ళ, సహాయం చేసే వాళ్ళ ఏమి లేదు. అదిగి చెప్తున్నాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. ఎందుకు అలా చెప్పారని చూసినప్పుడు కింద చూస్తే ఎందుకు దేవుడు ఇప్పుడు మనల్ని పిలిచింది? ఎందుకు ఫస్ట్ ఉద్దేశం ఏమే? తనకి నమ్మకముగా అదిదా, అంటే మనం పిలిచి మనలో ఏ అర్హత లేదు. ఆ నమ్మకమైన వ్యక్తి కనపడలే, పరిశుద్ధుడు కనపడలే, పవిత్రత కనపడలే, నీతి కనపడలే, ఏ ఒకటి దేవుడు కోరుకునే ఒక గుణం కూడా కనపడలే. అప్పుడు ఏం చేశాడు ఆయన? దేవుడు మనం పిలిచి క్రీస్తు రక్తం వల్ల మనం ఏం చేశాడు? మన పాపాన్ని కడిగాడు. ఫస్ట్ కడిగేసి ఏం చేస్తాడు? రెండవదిగా నీతిమంతులుగా దిద్దుతున్నాడు. నీతిమంతులుగా దిద్ది మళ్ళీ ఏం చేస్తున్నాడు? మూడవదిగా మనకు పరిశుద్ధత, విశ్వాసము, నీతి, న్యాయము, సత్యము నేర్పుతున్నాడు. ఆయన నేర్పుతున్నాడు, మంది కాదు ఇదంతా. చూడండి రోమ 8:30 చూసినప్పుడు
మరియు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. వారిని అదే చెప్తున్నాడు ఇక్కడ చెప్పి కూడా అదే, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అది దాని చెప్పి నీతిమంతులుగా తీర్చి ఏం యేసు ప్రార్థన ఏం చేశారు మళ్ళీ కడిగా చెప్తా కదా, ఎవరు విశ్వాసం యేసు ప్రభువుని నాలుగు ఇద్దరు ఒప్పుకొని ఎవరు చెప్పునో వాడికి ఏముంది, మొట్టమొదటి ఏం దొరికింది వాళ్ళకి, నీతిమంతులు ఏం చేశారు, ఇచ్చారు. ఏమంట, నీతిమంతులుగా చేశారు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అదిదా, ఎవరు నీతిమంతులుగా తీర్చెనో వాళ్ళని మహిమపరచడానికి పిలిచింది. అందరూ లోకములో పిలిచి మనల్ని వాడుకొని వదిలేస్తారు. చెప్తారు, అయ్యో 20 ఏళ్ళు పనిచేసిన సార్, గొడ్డు సాగుడు చేశాను సార్, నన్ను లాస్ట్లో కరోనా కాలంలో బయటకు తోసేసారు సార్. ఎన్ని మంది పంపించారు, ఎన్ని కంపెనీలు మూసేశారు. అంతకన్నా నమ్మ కష్టపడిన వాళ్ళు కొందరు ఏం చేయలే, కొందరు విడవలే. అయ్యో 1 year పనిచేసినా కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఎంతో సహాయం పడ్డారు. కొందరు 20-30 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా పట్టించుకోవాలా, వెళ్ళిపోండి, ఇక్కడ మా కరోనా వల్ల ఏమి లాభం లేదు, మాకు జరుగుపట్లేదు, మేము ఆఫ్ చేస్తున్నాం, అయిపోయి. అయితే కొంచెం యేసు ప్రభు అట్ట నమ్మకంగా వాడుకొని వదిలేవాడు కాడు తండ్రి దేవుడు, అందుకు పిలవలా కదా. ఎంత బాగా చెప్తారు చూడు. అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ 8-9 వచనం మాత్రం చూసినప్పుడు ఎలా ఉందంటే పరిపూర్ణంగా రక్షణలో ఉన్నట్టు ఉంది కదా. ఆయన కొందరు ఏం చెప్తారు, ఈ వాక్య ప్రకారం మనం చూసినప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేము, మన రక్షణ కోల్పోలేమంటారు. వాక్యం మీద అట్లా ఉంది. అయితే ఇంకా కొంత వాక్యం ఎలా ఉంది, మీరు జాగ్రత్త పడి వీలైతే ఏర్పరచబడిన వారి సైతం వాడు ఏం చేస్తాడు, మోసం చేసి ఏం చేస్తూ పోతారంట, ఈడ్చుకొని వెళ్ళిపోతారని ఉంది వాక్యం. అప్పుడు ఏం చేయాలా అంటే, రక్షణ మనం కోల్పోను అవుతుందా అవదా, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన నిరీక్షణ నమ్మకము, వాళ్ళు జీవించే జీవితాన్ని బట్టి వాళ్ళు ఎంతగా వాక్యం అనుసరించి ప్రతి క్షణము ప్రతి దినము ప్రతి గడియ వాక్యాన్ని ఆధారం చేసుకునే వాళ్ళ మాటలు, వాక్యం ఆధారం చేసుకునే వాళ్ళ క్రియలు, వాక్యం ఆధారం చేసుకునే వాళ్ళ ఆధారము, వాక్యం ఆధారం చేసుకునే వాళ్ళ అలవాటులు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ దుస్తులు, వాళ్ళు కుటుంబము, వాళ్ళ పరివర్తన, వాళ్ళ ప్రవృత్తి ఒకటి కూడా వాక్యం ఆధారం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేపడతారు, దేవుళ్ళు ఎదుగుతారు, రక్షణ కాపాడుకోవచ్చు. వాక్యాన్ని వారం ఒకరోజు చూసుకుంటే, వాక్యాన్ని అవసరానికి మాత్రం వాక్యం ఆధారం చేస్తాను, ఎదుటి వాళ్ళకి వాక్యం ఆధారం చేస్తాను, నాకైతే వాక్యం వర్ధిల్లుదంటే అలా ఎలా అవుతుంది? అదే చెప్తున్నా, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ లూకా 8:13 చదవండి. లూకా 8:13 రాతి నేల నుండి వారు ఎవరైనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. ఏమని ఉంది ఇక్కడ? శోధన కాలంలో ఏం చేస్తారంట? తొలగిపోవుదురు. వీరు వచ్చినారు, వాక్యాన్ని అంగీకరించారు, ఆనందించారు, సంతోషపడ్డారు. కొంతకాలం పిమ్మట, అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, అది వాళ్ళు ఆ టెస్ట్ బై టైం, అది దేవుడు నిర్ణయించిన కొలది. చూసారా చెప్తుంది. అయితే ఒక వాక్యం ఆధారం చేసుకొని మనం ఏం చేయలేము. మనకి రక్షణ నుండి మనం విశ్వసించాము, ఒప్పుకున్నాము, తీర్మానించాము, మన రక్షణ ఇంకా సొంతం అయిపోయింది అని మనం ఏం చేయలేము. అట్లే నిలిచిపోవడానికి లేవు. ఒకసారి రక్షణ పడితే మళ్ళీ అలానే ఉంటాం, అలా ఉంటామని ఇది లేదు. అది కాపాడుకోవాలి. ప్రతి దినం ఏం చేసేది? అది కాపాడుకునేది. అది ప్రతి దినము లేచి మన రక్షణ మనం వెతకాలా, మన రక్షణ మనం కాపాడుకోవాలా. బుక్ ఒక మంచి కాలేజీలో సీట్ దొరికింది, మంచి పుస్తకం కొన్నాము, అదే పెట్టేసి అట్లా ఉంటే ఎవ్రీడే ఈ పుస్తకాన్ని ఏం చేయాలా, ఈ చెప్పిన పాఠాన్ని రివిజన్ చేసుకోవాలా. రివిజన్ చేసి ఏ పాఠం ఏ రోజు జరుగుతుంది వాటిని కంపల్సరీ ఎప్పుడెప్పుడంతా ఏమేమి టెస్ట్ పెడతా వాటి ఏం చేయాలా, హాజరు కావాలా. రైటింగ్ అక్కడ టెస్ట్ ఓకే చేయాలా. అప్పుడు ఫైనల్ 1 year తర్వాతనే రిజల్ట్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది, వావ్ నిజంగానే ఈయన సద్వినియోగం చేసుకున్నాడు, దాన్ని ఉపయోగపరుచుకున్నాడు అని. లేకపోతే అలాగే చూసినప్పుడు రోమా 11:22 చూస్తే, రోమా పత్రిక 11:22 చూస్తే,
కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. అంతే, నీవును నరికివేయబడదువు. దేవుడు కనికరించారు, కనికరింపబడ్డాం. ఒక మొద్దును తొలగించి మనల్ని అంటకట్టిపడ్డాం. అంటకడామని మనము ఫలం ఇస్తుంటే అది మన ఫలం అయిపోతుందా? అంటూ ఎక్కడ కట్టాము? ఆల్రెడీ ఒక చెట్టు ఉన్నింది, ఆ చెట్టు ఫలం లేదని మనం ఫలించడానికి అంటు కట్టారు. నువ్వు ఫలిస్తేనే నీకు కూడా అక్కడ అవకాశము, అక్కడ ఆదరణ, ఆశీర్వాదము. అది చెప్తున్నాడు. అనుగ్రహాన్ని ఏం చేయాలి నువ్వు? అనుగ్రహ ప్రాప్తుడవా ఏం చేయాలి నువ్వు? అనుగ్రహాన్ని కాపాడుకోవాలా, అవకాశాన్ని కాపాడుకోవాలా. చెట్టు కాదు నువ్వు, అంటు కట్టబడిన తీగ నువ్వేం చేయాలా? అది ఫలించిందంటే ఏమనుకునేది? తీగ ఏమనుకునేది? ఓహో, నాలో ఇంత ఫలం వచ్చిందని అనుకుంటా అతిశయపడకూడదు. ఎందుకంటే చెట్టు నువ్వు కాదు, వేరు నువ్వు కాదు, అది క్రీస్తులో ఉన్నది. మన ఒక అతకబడిన అది ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉన్నది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ కొరింథీ సంఘంలో ఇలాంటి పరిస్థితి జరిగింది. వాళ్ళు అతిశయపడుతున్నారు. మేము ఒకసారి రక్షణ పొందేసాం, అయిపోయింది అనుకుంటున్నారు. మధ్యలో జీవితం వేరే విధంగా వెళ్తా ఉంది. మనుషుల మీద ఆధారపడి, మనుషుల మాటల మీద ఆధారపడి వెళ్ళిపోతా ఉంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది మీరేమి అంటు కట్టబడిన తీగలే కానీ ముద్దు మీరు కాదు. ఏమంటున్నారు అక్కడ కింద? కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, ఆయన మీద కాఠిన్యం చూపించారు. మీ మీద నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అదిదా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహాన్ని చూడు. ఆల్రెడీ ఒకటి ఏమైపోయింది? కాఠిన్యం చూపబడింది, అది నరికివేయబడింది, అది తీయబడింది, తొలగింపబడింది. ఎవరి కోసమో? నీ కోసము. ఎందుకంటే అది ఫలించలేదు. నువ్వు ఫలిస్తావని నీ మీద నమ్మకంతో నేనేం చేశారు? అక్కడ నీ కారుణ్యం చూపించారు, నీ కనికరింపు చూపించారు, కృప చూపించారు, దయ చూపించారు. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదువు. అంతే అండి, నిలువని ఎడల చెప్తున్నారు. అక్కడ నిలిచి ఉండాలా, ఫలం కావాలా. 1 తిమోతి 4:1 చూసినప్పుడు అదేమని, మనము రక్షణ పొందేశామని ఇది పడేది కాదు, సంతోషపడేది ఎదుటి వాళ్ళని తగ్గించి చూసేది కాదు. నువ్వు నిలిచి యేసుక్రీస్తు వలే ఆ లోబడి శుభం వచ్చిననే. చూడండి ఏముంది? అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినములలో ఇలా జరిగే అవకాశం ఉంది. విశ్వాస భ్రష్టులై విశ్వాసాన్ని ఏం చేయని వారు, కాపాడుకోని వాళ్ళు, విశ్వాసాన్ని వదిలిపెట్టే వాళ్ళు. ఆనాడు చూస్తున్నాం కదా, మనకు ఏషావు గురించి చెప్తారు కదా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ పుత్ర భాగాన్ని అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడి మీలో ఉండకుండా జాగ్రత్తగా చూసుకునేది అంటారు. ఎందుకు? ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠ భాగం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏం చేశాడు ఆయన? మళ్ళీ పొందకూడదు ఏం చేయలేకపోయినాడంట ఆయన, అవలేదు. అలాగే మనకిచ్చిన ఒక అవకాశం, మంచి ఆపర్చునిటీ, గొప్ప అవకాశాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలా. అయితే రక్షణ, ఈ వాక్యం ఆధారం చేసుకొని రక్షణ పొందాం మనకి ఏం లే అనుకోకూడదు. రక్షణ ఆ కడవరకు కాపాడుకునే వాళ్ళనే మనకి అది దగ్గుతుంది. లేకపోతే లూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దేవుడు మన పిలిచిన ఉద్దేశం ఏమి చూసినప్పుడు, ఆయన కుమారునికి ఆ క్రీస్తుతో పాటు మన ఐక్యముగా ఉండడానికి మనల్ని పిలిచాడు. మనం యేసుక్రీస్తులో ఐక్యం ఆగుట చేత ఏమవుతున్నాము? యేసుక్రీస్తు వల్ల ఏం చేస్తపడతామంట? మార్చబడుతున్నాము దినానికి.
ఒకే రోజులు అవ్వదు. యేసుక్రీస్తునందు మనం డీప్గా అపోస్తులు ఉన్నారు. యేసు ప్రభు ఉన్న వారికి వారు ఎలా ఉన్నారు? పామర్లుగా ఉన్నారు. తర్వాత తిరిగి లేచినప్పుడు తెచ్చి బలపరిచి ప్రభు ఆయన దినము 4 వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయినారు వాళ్ళు? యేసు ప్రభు వల్లే వాళ్ళు అయినారు. యేసు ప్రభు వల్లే అయినారు. యేసు ప్రభు వల్లే మాట్లాడారు. యేసు ప్రభు వల్లే రక్షించారు. యేసు ప్రభు వల్లే అనేక కార్యం చేశారు. యేసు ప్రభు వల్లే సిలువ వేయబట్టారు వాళ్ళు లాస్ట్కి. అందుకే ప్రభు చెప్పేసి, నాకన్నా మీరు ఎలాంటి కార్యం చేస్తారు, గొప్ప కార్యం చేస్తారని చెప్పేసి పోయారు. అప్పుడు ఎలా మార్చబడ్డారు వాళ్ళు? అందుకే అంటారా చాలా చోట్ల, వీరు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఏమంటారు అందరూ, వీరు ఎవరు కాదు, వీళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ శిష్యులు అన్నారు. అంటే ఆయన జ్ఞానాన్ని ఈయనకి ఇచ్చారా? అదిదా నిజం. ఆత్మ ద్వారా ఏం చేశారు వాళ్ళు? రోజు పొందుకుని దాని ద్వారా వాళ్ళు వెలిగింపబడ్డారు. ఆ ఆత్మను పొందుకోండి, నిలిచి ఉన్నారు ఆ ఒక బోధలో. అందుకంటారు అపోస్తల బోధ ఎందును, విశ్వాసమందును, సహవాసమందును, రొట్టె విరుచుటి అందును ఎడతెగ మేము చేసాం. ఆయన బోధ ఎందుకు ఏం చేస్తున్నామా? నిలిచి ఉండు. ఎందుకు అపోస్తల బోధ అన్నారు? ఏం చేసి ఉండాలా? నిలిచి ఉండాలా. అపోస్తల బోధ ఎందును నిలిచి ఉండకపోతే కొట్టుకొని పోతాము. అదే చెప్తున్నాడు. చూస్తే మనము క్రీస్తుతో దినదినం ఐక్యపడుట చేత మనం ఆయన కుమారుని సారూపంలో మార్చబడతాము. మనల్ని గురించి దేవుణ్ణి ఉద్దేశపూర్వకంగా నిర్ణయిత చిత్తం ఇదే అంట. ప్రతి వాళ్ళు యేసుక్రీస్తులో ఏం చేయబడారు? రోజు ఐక్య పడి క్రీస్తు వల్లే పరిపూర్ణంగా మార్చబడాలి. ఇదే ఎండ్ ఆఫ్ ఫినిషింగ్ అంటే అదే చిత్తం, గాడ్ ప్లాన్. ఏం ప్లాన్ అంటే అది చెప్తున్నాడు ఒక సంఘానికి. మీ చిత్తం ఏమంటే రోజు ఐక్యపడు చేత ఐక్యపడి కుమారులు బలపడి యేసుక్రీస్తు వల్లే మార్చబడేదే ముగింపు. అది అంతవరకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడంటాడు. అదే అని ఎదురు చూసేదంట. నా కుమారునికి ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు వధువు అంటే ఎలా ఉండాలా? వరుడికి ఏం ఉండాలా? మ్యాచింగ్ ఉండాలా, ఈక్వాలిటీ ఉండాలి కదా. వధువు అంటే ఈడు జోడి ఏముండాలా? బాగుండాలా. హైట్ వెయిట్ ఏముండాలా? కలర్ ఏముండాలా? జ్ఞానం ఏముండాలా? ఈ లోకం చూస్తాను అనుకోండి, ఆత్మీయ విషయం చెప్తాం మనం. ఆత్మీయం ఏముండాలా? యేసుక్రీస్తు దయాళుడు. వీళ్ళు ఎలా ఉండాలా? చూడ ఇప్పుడు ఆయన రారాజు, మనం ఏమవుతాం అక్కడ? రాజు. ఆయన ప్రధాన యాజకుడు, మనం ఏమవుతాము? యాజకుడు. అప్పుడు ఏమి? ఆయన మన శిరస్సు, మనం ఏమవుతాము? శరీరం. అప్పుడు అన్ని ఏమైంది? ఒకటి లింక్ ఉన్నాయి కదా. అదేదో చెప్తున్నాడు ఇక్కడ. మీరు దినదినము క్రీస్తుతో ఐక్యపడి వెళ్ళట చేత ముగింపు ఏమంటే దేవుడు ఎదురు చూసేది కుమారుని ఛాయలు రూపంగా మార్చబడుట. 8:29 రోమాను చూడండి, అక్కడ రాయపడింది. రోమా 8:29 చూసినప్పుడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అదండి. దేనికండి వాళ్ళు నిర్ణయించారు? ఎందుకండి పిలిచారు? ఎందుకు క్రైస్తవులుగా మార్చబడ్డాం? ఎందుకు ఎంపిక చేయబడ్డాం? ఎందుకు విశ్వాసింపబడ్డాం? ఎందుకు కడగబడ్డాం? అంటే ఒకే ఉద్దేశం. దాని కుమారుని సారూపములు ఏం చేయబడాలా? గలవారగుటకు చేయబడాలి. తన కుమారుని సారూపము గలవారగుటకు. వేరేం ఉద్దేశం లేదు. ఏమంటారు ఇప్పుడు కూడా? ఏమండి బిడ్డకి పెళ్లి చేసి ఎలా ఉన్నారు? అయ్యో ఏమండి మా అమ్మనైనా నన్ను బాగా చూసుకుంటే చాలండి, వేరేం వద్దంటారు. అంటారా? ఏమబ్బా మీరు సపరేట్గా కాపురం వెళ్ళిపోయినారు, ఆడండి ఎవరి నుంచి పట్టించుకోవాలా, సపరేట్గా పోవాలని పోయింది మా అమ్మ. నేను ఏమన్నా పరిస్థితి వాళ్ళ 4 రోడ్లు ఉన్నారు అంతే. అప్పుడు చూడండి, అప్పుడు బాధ్యత ఏమి? ఎందుకో వివాహము జాగ్రత్త కలిగి ఒక ఐక్యత కలిగి కుటుంబం కలిగి ఒక అన్యోన్యత కలిగి ఉండడానికే. ఇప్పుడు మళ్ళీ పిలిచేది ఎందుకో? మళ్ళీ ఏర్పరచుకుని ఎందుకో? యేసుక్రీస్తులో సారము వరం కలిగుటకే. అది చెప్తున్నా వాక్యం. ఎంత బాగా చెప్పించాడు. ఏమంట? ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంతే అండి. ఎందుకప్పా ఈ పిలుపు, ఎందుకప్పా ఈ రక్షణ, ఎందుకప్పా దేవుడు, ఎందుకు అన్నప్పుడు తన కుమారులు సారూప్యం కలవారు అగుట్టుకు, అంతే. 1 word ఆన్సర్. తన కుమారులు ఏమైపోవాలి? మనమందరూ మార్చి చేర్చి ఆయన లాగా మారిపోవాలి. యేసు క్రీస్తవులు అనబడ్డారు కదా. వాళ్ళు క్రీస్తవులు ఏది అపోస్తలులు చూసి ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు. ఎందుకన్నారు? క్రీస్తు కలిగిన బోధ, క్రీస్తు కలిగిన మెరాకిల్ క్రియ, క్రీస్తు కలిగిన ఆ దయాగుణము, ఈ క్రీస్తు కలిగిన బాధ్యతలు ఏం చేస్తున్నారు? ఒక బోధన ఏం చేస్తారు? క్రీస్తు బోధనే చాటిస్తున్నారు, దాని ప్రకారం పాటిస్తున్నారు, నడుస్తున్నారు, జీవిస్తున్నారు, బోధిస్తున్నారు. అన్ని క్రీస్తు బోధ ప్రకారంగా ఉంది. అప్పుడు ఎంత మహిమపరచబడింది. అప్పుడు వాళ్ళు క్రైస్తవులు అనబడడానికి ఏం లేదు. అందుకన్నారు క్రైస్తవులు అన్నారు. వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు. ఏమి అర్థం దానికి? క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును ధరించిన వారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు బోధ నిలిచి ఉండేవారు అన్నీ వస్తుంది. ఎప్పుడో నీ క్రీస్తు ఆ బోధని అంగీకరించినప్పుడు ఇవంతా వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు కూడా. అంటే మనకు ఇంత గొప్ప అద్భుతమైన ఒక ముగింపు ఉందని మనం ఎరుగున్నామా, గ్రహించామా? అయ్యో, ఇంత గొప్ప ముగింపు మనకుందా? ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన రక్షణ ఆ యేసుక్రీస్తులో ఐక్యపడడం చేత మనకేముంది? ఎలాంటి ముగింపు ఉంది? వావ్, ఎలాంటి ముగింపు అది! చాలా గొప్ప ముగింపు, అది ఆశ్చర్యమైనది, అది అద్భుతమైనది. ఈగ లోకంలో దాన్ని ఏం చేయలేండి, వివరింపలేనిది. అది మనుషులు ఎవరికి జ్ఞానానికి ఏం చేయలేంది, అది అందలేనిది, గోచరము కాలేనిది. అది అంటున్నాడు రైటర్. ఎంత గొప్ప రాశారంటే, ఇంత గొప్ప అద్భుతమైన ముగింపు మనలో ఉందని, మన యేసుక్రీస్తుతో ఐక్యపడటం వల్ల మనకి ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందని మీరు ఎరిగినారా? గ్రహించారా? ఐక్యపడ్డారా? ఐక్యపడుటకి ఏమైనా ప్రయాసపడుతున్నారా? లేనికపోతే ఏమవుతామంట? మీరు ఐక్యపడలేకపోతే చూడండి, యోహాను సువార్త 15:5-6 వచ్చి చూసినప్పుడు, మీరు ఐక్యపడేది మాత్రమే ఒకే గురి, ఒకే తీర్మానం, ఒకే నిర్ణయం. ఐక్యపడకపోతే ఏమండి? అదే చెప్తున్నారు అక్కడ. ఏమంట? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. చూసారా? ఎవరు నిలిచి ఉన్నా సరే, మీరు ఆయనలో ఉన్నా సరే, ఆయనలో మీలో ఉన్నా సరే ఫలిస్తారు. లేకపోతే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒక చెట్టులో ఉన్న ఒక చిన్న రెమ్మని, ఒక కెలని, ఒక బ్రాంచ్ని కట్ చేసి పడేస్తే 5-10 నిమిషాలు చాలు మన ఎండకి. మిగతా ఏమన్నా ఐస్ ఆడేమన్నా హిమాలయాలు పాడేస్తే కొన్ని రోజులు ఉంటుంది చెమ్మగా. ఇక్కడ నువ్వు కట్ చేసి ఒక 10 నిమిషాలు చాలు, ఏమైపోతుంది? అది వాడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది? అది వాడిపోతుంది. అంతే అండి. నేను కూడా యేసుక్రీస్తు ఆయన ఇంత గొప్ప అద్భుతమైన ఒక ముగింపు దేవుడు ఏర్పరచున్నారు ఎరిగిన మనము ఆయనతో దినదినం ఐక్యపడి జీవించేది మాత్రమే మనం ఎన్నుకోవాలా, గురుకలకల్లా. అందుకుదా మనం పిలువబడ్డాం. ఉత్తమమైన మార్గాన్ని మనం వెళ్ళాలా, దాని గురించే మనం ఆలోచించాలా, ఆశపడాలా. అదిదా సంఘంలో ఉన్న ప్రియులకు చెప్తున్నాడు. మీరు యేసుక్రీస్తులో పిలిచిన అద్భుతమైన మీ రక్షణ కాపాడుకోండి. లేని ఎడల ఆయనలో వేరుగా నుండి మీరు ఏం చేయలేరు, ఏమీ చేయలేరు చెప్తున్నారు. మళ్ళీ కింద ఏం చెప్తున్నారు? ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. అంతే అండి. అదే చెప్పేది. ఎండిపోవును. యేసుక్రీస్తులు లేకుండా, యేసుక్రీస్తుని పిలిచిన పిలుపుకు తగినట్టు కాకుండా, యేసుక్రీస్తు పిలిచి స్థిరపరిచిన ఆ స్థిరత్వం లేకుండా, ఆ నిర్ధానిత లేకుండా, ఆ నిశ్చయిత లేకుండా ఏమైనా మనం విరోధంగా చేశామంటే బయట పారవేశపడదాము, ఎండిపోతుంది. మీరు ఏమి చేయరు, ఎండిపోతుంది. మనుషులు అట్టి వాటిని పోగు చేసి వదిలేదా చాలు ఎండిపోతుంది. ఒక రెమ్మ ఒక మంచి కొమ్మలో మన చెట్టులు అంటుకడ్డి ఉంటున్నప్పుడే దానికి ఏముంది? సారం దొరుకుతుంది, మంచి బలం దొరుకుతుంది, ఆ ఫలం వల్ల ఫలించవచ్చు, మంచి ఫలం దొరుకుతుంది,
అందువల్ల అందరూ సంతోషపడతారు. ఇదిదా మనలో ఆయన సారం ఇస్తున్నాడు, మనం ఫలించాలి. ఫలించినప్పుడు ఆ ఫలాన్ని ఆయన తీసుకుంటాడు, ఆయన ఆనందపడతాడు. ఇదే యేసు ప్రభు. అలాగే యేసు ప్రభులో ఉన్న ఆ ఫలము ఏమైంది? తండ్రికి ఆనందాన్ని ఇచ్చింది, సంతోషం ఇచ్చింది. అందుకే అన్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు. ఈ అభివృద్ధి ఎవరికి లేదు. అనేకులు ఉన్నారంట సహోదరులు, ఆయన ద్వారా ఏమైపోయారు? తండ్రి ఏం చేయబడ్డారో మహిమపరచబడ్డారు భూమిలో. ఆయన ప్రతిదినం తండ్రిని మహిమపరుస్తూనే ఉన్నారు. కావున ప్రియమైన మనం ఏం చేయాలా? ఈ 9వ వాక్యం ప్రకారం మనం కూడా ఆలోచన 10వ వాక్యం చూసినప్పుడు ఇక్కడ నుండి కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ వరకు ఆయన అందరూ సంఘం ఒక పిలిచాడు, ఆయన పరిచయం చేసుకుంటాడు, అందరిని ఆయన దీవిస్తాడు, అందరి బ్లెస్ చేస్తా ఉన్నాడు ఇప్పటివరకే. ఇప్పుడు కింద చూసినప్పుడు అక్కడ మెయిన్ మ్యాటర్కి వస్తున్నాడు, ఏం జరుగుతుంది ఆ సంఘంలో అని. సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఎంత చక్కగా చెప్పారు చూడండి. అక్కడ ఏమైపోయింది సంఘంలో? ఏమంటదాన్ని? సహోదరులారా మీరు అందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నతులై ఉండవలననియు మనపూర్వకము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటే ఏమని అర్థమో చెప్తాం కదా. మనం ఏమన్నా మించిపోయినప్పుడు, అయ్యా స్వామి నీకు దండం పెట్టండి రా స్వామి, దాని పని వదలంట ఏమంటారు? అలాంటి పరిస్థితి ఇప్పుడు. ఎంత సీరియస్ మ్యాటర్ చూడండి. లాస్ట్కి ఏం ఎత్తారో, లాస్ట్ పరిస్థితి ఎక్కడో లైసెన్స్ లేకుండా పట్టుకున్నారు, పోలీస్ దగ్గర ఏమో అడుగుతున్నారు, ఏమి లేదు, ఏం చేస్తారు లాస్ట్? సార్ నా పరిస్థితి చాలా అర్జెంటు సార్, హాస్పిటల్ వెళ్తున్నాను, దండం పెడుతున్నాను, వదిలేండి సార్ అంటారు కదా. అది పరిస్థితి ఇక్కడ కూడా. అదే ఒక విశ్వాసాన్ని చూసి, సంఘమును చూసి ఒక సేవకుడు వేడుకొనుచున్నాడు. ఏమంట ఆయన? మిమ్మల్ని క్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను, బ్రతిమాలుకొనుచున్నట్టు పరిస్థితి వచ్చింది. వేడుకొనుచున్నాను, రిక్వెస్ట్, దండం పెడుతున్నాడు స్వామి, మీరు దయచేసి దీన్ని గ్రహించండి. ఏమంటున్నాడు ఆయన? సహోదరులారా మీరు అందరూ ఏకభావముతో అంటే ఏమని అర్థం? అక్కడ ఏమైపోయింది? ఏకభావం అనేది ఏం లేదా, లేకుండా పోయింది, వెడలిపోయింది. సంఘములో ఏమొచ్చిందంట? కక్షలు. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యం అంటే ఏమే? ఆడ కక్ష ఏమైంది? మీలో ఏముండింది? అక్కడ కక్షలు లేక అన్నప్పుడు ఏమొచ్చేసింది? అక్కడ కక్షలు ఉన్నాయి, ఎడబాటు. ఏమంటారు? విభజన జరుగుతుంది అక్కడ. చూడండి ఆయన ఎంత బాధపడుతున్నాడు. విభజన వచ్చింది కాబట్టి ఆయన ఆ మనిషి మాట్లాడారు. మరి ఏక మనసుతోనూ అక్కడ ఏం లేకపోయింది? ఏక మనసు లేకుండా ఎన్ని విధాలమైన ఎడబాటు. చూడు, ఫస్ట్ ఏకభావం లేదు, తర్వాత ఏక మాటలు లేదు, మీలో ఏకమైన మాట లేదు, కక్షలు లేదు, కక్షలు ఉన్నాయి, కక్షలు లేక ఏక మనసు లేదు. ఎన్ని విధాలుగా పోయింది చూడండి. ఏక మనసు లేదు, మళ్ళా ఏక తాత్పర్యము. ఏం ఏక తాత్పర్యం అంటే? ఒకే ఒక భావంతో, ఒకే గురి కలిగి, ఒక ఐక్య ఏమీ లేకుండా పోతుందండ. 4 విధంగా వచ్చేసింది. ఆయన చూస్తున్నాడు, మీరు సన్నతులై ఉండవలనని. మీరు ఎలా ఉండాలని ఆశ ఆయనకి? అన్ని విషయంలో పరిపూర్ణులుగా, చాలా టాలెంటెడ్ పర్సన్గా ఉండాలని కదా మనపూర్వంగా యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అప్పుడు ఎంత పరిస్థితి చూడండి. ఆ వచనము చూసినప్పుడు చాలా బాధకరం. ఏదప్పా ఇలా మాట్లాడుతున్నాడు ఈ సేవకుడు చూసినప్పుడు? ఏమంటే కొరింథీ క్రైస్తవులు అక్కడ ఎడబాటు వచ్చింది. వాళ్ళు ఏమొచ్చింది? విభజన వచ్చింది. ఎందుకప్ప విభజన వచ్చింది చూస్తే, వాళ్ళందరూ ఏక మనసు లేక, ఇది తాత్పర్యం లేక, అందరూ కూడా ఏమే ఒక విధమైన భేదము భిన్నము కలిగి ఉండేది చూస్తున్నాం. ఎందుకు ఇలా అయితే? అందుకే పౌలు గారు దాని గురించి ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ఎలా ఉండాలని వేడుకుంటున్నాను. ఒక ప్రేయర్ చెప్తారు కదా, మీరు అందరూ ఎలా ఉండాలా? ఇది చెప్పబడిన అన్ని విషయంలో ఏకముగా ఉండాలని వేడుకొనుచున్నాను, ప్రార్థన చేస్తున్నారు కూడా. ఒక అప్పుడు ఆయన సంఘము గురించి, సంఘంలో ఉన్న విశ్వాసం ఎంత ప్రార్థన, ఎంత బాధ చూడు. ఎందుకు అలా చెప్తున్నా చూపడు? కొరింథీ సంఘంలో చూసినప్పుడు చిన్న పెద్ద అన్ని విషయానికి ఏమొచ్చింది?
కరుతు వేరుపాటు ఏమొచ్చింది అక్కడ? ఏమంటారు? విభజన. కరుతు అంటే ఒక భిన్నములు వచ్చినాయి, భేదములు వచ్చినాయి, కక్షలు వచ్చేసాయి, భేదం వచ్చేసింది. ఒకరొకరి మధ్య ఏమొచ్చింది? ఏ ఒక విషయాన్ని ఈయన చెప్తే ఆయన అంగీకరించాలా, ఆయన చెప్తే ఆయన అంగీకరించాలా, అలాంటి భేదములు వచ్చినాయి. ఏమంటారు అది? పక్క చదవాలనే, మళ్ళీ చదవండి ఆ వాక్యం ఏముంది? సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలనియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఇక్కడ 1:11-19 చదవండి. అది ఎలా ఉంది చూస్తాం. అక్కడ ఉంది ఆ ఓడు, ఆ పదం ఏమో వచ్చిందని. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయములు ఏమొచ్చింది? అభిప్రాయం వేరే వేరే అయిపోయినాయి. ఒకే అభిప్రాయము, ఒకే మాట, ఒకే విశ్వాసం ఉండాల. అక్కడ భిన్న అభిప్రాయం వచ్చింది. దేనివల్ల వచ్చింది? అక్కడ చూసినప్పుడు అది ఎందుకు అబ్బా భిన్న అభిప్రాయం ఎందుకు రావాలా? దేవుడే అనుమతించాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మీలో ఎందుకు భిన్న అభిప్రాయాలు దేవుడు పెట్టాడంటే చెప్తున్నాడు, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. చూసారా? ఎందుకు భిన్నాభిప్రాయాలను దేవుడే పెట్టాడంటే ఎవరు యోగ్యులని ఏం చేయబడాలంట? కనపరచబడాల. ఇది దేవుడు పెట్టిన చెప్పాలంటే ఒక టెస్ట్ అర్థం. భిన్న అభిప్రాయం వస్తుంది. అయితే అక్కడ భిన్న అభిప్రాయం వచ్చినా కూడా మన మాట ఏం చేయకూడదు, జారకూడదు. అదిదా బాధ క్యాచ్ చేశారు. చాలా మంచి విషయము. మనము ఎన్ని భిన్నాభిప్రాయం వస్తుంది, భేదములు వస్తాయి, సడన్ గా ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది, కానీ మన నోరు జారుతుందా? మనకంటే నోటి మాట ద్వారా దేవుని ఏం చేయకూడదు, మనము ఏం చేయకూడదు, ఆయనకు అవకీర్తి తేకూడదు. మన నోటి జారిపోతే, సహోదరుడే ఏదో పొరపాటు చేశారు, మన నోటి జారితే అప్పుడు నువ్వు ఏం చేయబడాలి? నీ నోటి ఏం చేయబడాలా? నీ వాక్యం ద్వారా ఏం చేయబడాలి? వాళ్ళని మందలించేలా, వాక్యం ద్వారా లాపట్టుకోవాలా. వాక్యం ద్వారా యేసుక్రీస్తు ఎలా చేశారు? యేసుక్రీస్తు ఎంతో విరోధంగా ఆయన ప్రాణంగా ఎత్తి చూపించాడు. అయితే ఏం చేశాడు ప్రభు వచ్చి? ఏమైనా నేరుగా ఆయన ఏమైనా శపిస్తున్నాడా, దూషిస్తున్నాడా, ఏమైనా ఆయన నిందించాడు? ఏమైనా ఒక మాట ఏమీలే. ఏం చెప్తున్నాడు తండ్రి దగ్గర? దేవా, వాక్ నిమిత్తం ఒకడు ఏమైనాడు? అంతే, తప్పిపోయినాడు తప్ప వీరందరూ ఎలా ఉన్నారు? పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉన్నారు. అది వాక్కు నిమిత్తము. అది ఎవరి చిత్తం? అది ఎలా జరిగింది? అది నీ వాక్కు అలా రాయపడింది. ఎవరో ఒకరు నా విరోధంగా ఏం చేయబడాలి? నాతో అన్నపానం పుచ్చుకునే వాళ్ళు నాకు విరోధంగా ఏం చేయబడాలా? అది లేపబడి నా మీద మెడమెత్తాలనే వాక్యం ఉంది కదా. ఆయన వాక్యాన్ని విశ్వసిస్తున్నాడు. ఆయన మనిషిని గురిపెట్టలా. ఎవరిని గురిపెట్ట? ప్రభువా యూదాసుని గురి కలగలేదు, వాక్యంలో గురి కలుగుతున్నాడు. ఓహో, వాక్యం రాసింది కదా, వాక్యం రాసింది కదా. అది చెప్తున్నాడు ఇక్కడ కూడా. మనము భిన్నాభిప్రాయం వస్తుంది. అయితే మనము మన మాట, మన చూపు, మన హృదయ ధ్యానము, మన ఆలోచన ఏం చేయకూడదు, మన చేయి కాలు ఏం చేయకూడదు, జారిపోకుండా చూసుకోవాలా. అది చెప్తున్నాడు ఇక్కడ. అదిదా మీరు అందరూ ఏకభావము అన్ని కార్యములో ఒకరొకరు ఏం చేయబడాలా? కలిసి మెలిసి ఉండి జీవించాలా అనే విషయమే పౌలు ఆశపడుతున్నాడు. అక్కడ ఆ సంఘంలో అది లేదనే బాధపడుతున్నాడు. తర్వాత చూస్తే మీకు అన్ని ఇప్పుడు భేదం వస్తుంది. అయితే భేదం ఏ విషయంలో వచ్చింది? అది శరీర విషయంగా ఉందా, ఆత్మ విషయంగా ఉందా? రెండు విషయం వస్తుంది అక్కడ. దేనికి భేదం వచ్చింది? ఎందుకు వాళ్ళ మధ్యలో భిన్న అభిప్రాయాలు వచ్చినాయి అన్నప్పుడు ఆ శరీర విషయంగా ఉందా, లేదా క్రీస్తుకు దేవుని కలిగిన ఆత్మీయమైన విషయాలు ఉందా? రెండుగా డివైడ్ చేస్తున్నాడు పౌలు గారు. డివైడ్ చేసి చెప్తున్నాడు. అయితే మిగ ముఖ్యమైన కార్యములో వాళ్ళు భేదం రాకూడదు, ఏ క్రైస్తవులైనా. అది ఎందుకు అన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఇది మనం ఏం చేయాలా? ఇది ఆత్మీయమైన విషయం. ఇది దీనిలో ఏం భేదం రాకూడదు సంఘము కానీ విశ్వాసులు కానీ. ఇదే ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవుడే ఏం చేశారు? మన ప్రభు తండ్రి అయిన దేవుడు ఏం చేశారు? పంపారు. ఆయన కుమారుడు, ఆయన దేవుని కుమారుడు. దేవుని చేత ఆయన, రెండో విషయం, దేవుని చేత భూమికి ఏం చేయబడినాడు? ఆయన రక్షకుడుగా పంపబడ్డాడు. ఆయన దేనికి పంపబడ్డాడు? ఆయన రక్షకుడుగా పంపబడ్డాడు. ఇది మనం ఏం చేయబడాలా? దీనిలో విశ్వసించాలా. ఇదిలో ఏం భేదం రాకూడదు. మూడవది చూసినప్పుడు యేసు నామము లేకుండా వేరే నామం మనకేం లేదు, రక్షణ లేదు.
రక్షణ లేదు. దీనిలో ఏం రాకూడదు, భిన్న అభిప్రాయం భేదం రాకు. ఆయన చెప్తున్నాడు ఇదంతా ఇది రాకూడదు. యేసు నామం కాక వేరే నామంలో మనకేం లేదు, రక్షణ లేదు. 4 చూసినప్పుడు మనము అన్ని విషయంలో దేవుని వాక్యానికి ఏం చేయాలా, లోబడాలా. ఇది ఎవరు నేర్పించారా, ప్రభు చూపించారు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా ప్రభుని ఫాలో చేయాలి. ప్రభుని వెంబడించాలంటే ప్రభు ఏం చేశారు, యేసు ప్రభు ఒక చిన్న వాక్యమైనా ఏం చేయబడలే ఆయన. అది చెప్తాడా, నా నోటి నుండి ప్రతి మాట ఒక పుల్లైన ఏం చేయదు, అది వ్యర్థంగా పోదు, దాని కార్యం ఏం చేస్తుంది. నేను కూడా ఒక మాట కూడా నేనేం చేయలేదు, తండ్రి మాట తప్ప వేరేం సొంతంగా ఏం చేయలేదు. నేను ఏం మాట్లాడలేదు. ఏ క్రియ అయినా ఎవరి ప్రకారం చేశాను, నేను తండ్రి చిత్త ప్రకారం చేశాను. అదిదా. అలాగే ఇది కూడా మనము యేసుక్రీస్తు ఆ దేవుని వాక్యానికి లోబడి జీవించాల. లోబడి ప్రభు ఏం చేశారు, వాక్యానికి లోబడి మనం లోపడాల. తర్వాత 5 చూసినప్పుడు క్రీస్తు మీద ఉంచబడిన ఆ విశ్వాసం మూలంగా మనకేముంది, యేసు పైన ఉంచే విశ్వాసం మూలంగానే మనకేముంది, నిత్య జీవ రక్షణ ఉంది. పరిపూర్ణమైన రక్షణకి యేసు మీద ఉన్న ఆ విశ్వాసమే. ఈ విషయంలో ఏం చేయకూడదు, ఎవరికైనా భేదం భిన్నం రాకూడదు. అయితే అక్కడ జరుగుతున్న కార్యములు చూసినప్పుడు అక్కడ వాళ్ళు యేసు ప్రభు రక్షణ విషయంలో ఆయన ప్రేమయందు, ఆయన విశ్వాసములందు, నమ్మకమందు క్రీస్తువుకు లోబడి చేత ఆయన అందరూ ఒక్కటే ఉండాలని ఇది ఆయన ఆశ, పౌలు గారు ఒక ఆశ. అయితే వాళ్ళ అల్పమైన విషయంలో కూడా ఏమి భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారంట. ఏమని చూసినప్పుడు ఇప్పుడు భిన్నాభిప్రాయం అంటే ఆత్మీయ విషయం చూసినాం, ఆయన శరీర విషయం అది ఏమి చూసినప్పుడు చూస్తే చూడండి రోమా 14:2 చిన్న విషయం ఇది. ఇది అవసరం లేనిదే అయినా కూడా అక్కడ అది భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారంట వాళ్ళు. ఒకడు సమస్తంలో తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. 5వ వచనము, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. ఇక్కడ ఏమొచ్చిందంటే భిన్న అభిప్రాయం ఎలా వచ్చిందంటే వాళ్ళ ఆత్మీయమైన విషయంలో కొన్ని వచ్చేసినాయి, మళ్ళీ శరీర విషయంలో కొన్ని వచ్చేసినాయి. అక్కడ ఏమంటే అందుకే ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు భోజన విషయంలో కూడా కలిసి మెలిసి లేకపోతున్నారు. అయితే అది వాళ్ళ సొంత అభిప్రాయం. ఇప్పుడు ఒక దినాన్ని ఒకడు ఏం చేస్తున్నాడు, విశేషంగా ఉపవాసం ఉండి దేవునికి ఆయన ఆ రోజంతా ధ్యానంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవిస్తాడు. ఒకడు ఆయన 3 పూట బాగా తిని విశేషం ఎంచుకొని ఆయన కూడా భక్తిగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ పూజిస్తూ ఉంటాడు. అయితే తినని వాడిని చూసి అర్థముగాను, తినేవాడిని చూసి ఏం చేయకూడదు, తక్కువగా ఏం చేయరాదు, ఏం చేయరాదు. అదే చెప్తున్నాడు అక్కడ. ఏం లేదంటే వాళ్ళు తినువాడు తినని వాణి తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. వాళ్ళ అభిప్రాయం, సొంత అభిప్రాయం. అయితే ఏ విషయంలో వాళ్ళు భేద భిన్నం ఉండకూడదు. ఆత్మీయమైన విషయాలు దేవుని యేసు ప్రభు ఇప్పుడు 2వ రాకడ ఉంది, 2వ రాకడ ఇంకొకరికి రాలేదు, మనం ఎదురు చూస్తున్నాము. కొందరు ఏం చెప్తున్నారు, ఆయన రహస్యమో వచ్చినారు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు ఏముంది ఇక్కడ ఈ విషయంలో, ఇది చాలా కష్టము. ఇలాంటి విశ్వాసం ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి భేదం ఎక్కడ ఉండకూడదు, సంఘంలో ఉండకూడదు. ఆ దేవుని విషయంలో పరిపూర్ణత ఉండాల. అయితే శారీర విషయం ఆహారం అలవాటు వాళ్ళ అలవాటు. ఇప్పుడు కొందరికి వచ్చినప్పుడు కొందరు చూస్తాము, ఒక ఫంక్షన్ వెళ్తే కొందరు ఫస్ట్ అరటిపండు తింటారు, స్వీట్ తింటారు, తర్వాత అన్నం అంతా తిని లాస్ట్లో పెరుగు మజ్జిగ ఏదో రసం తిని వస్తారు. కొందరు అన్ని ఫస్ట్ తిని లాస్ట్లో స్వీట్ పండు తింటారు. ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు వాడిని మంచివాడు కాదని వీడు మంచివాడు కాదని అన్న అవుతుందా? అది ఏమి వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్, అది వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఆరోగ్యత, వాళ్ళ సమస్య. దాన్ని ఏం చేయకూడదు మనము. అయ్యో వాళ్ళకి ఏమి కొంచెం కూడా తెలివి లేదే, వీళ్ళు ఇట్లా చేస్తున్నారని మనం ఏం చేయకూడదు, ఎవరిని ఏం చేయకూడదు. అది చెప్తున్నా, తీర్పు చేయకూడదు. ఇక్కడ అలా జరుగుతుందంట ఆ కొరింథీ సంఘంలో. ఆ చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయాన్ని కూడా అన్నిటికీ భేదం భిన్నమలే, ఒకరినొకరు అనుసరిత లేదు. ఎందుకు లేదు చూస్తే కింద చూస్తే చూడండి, రోమ 12:16-17 చూస్తే
ఏడ్చువారితో ఏడువుడి. 12వ అధ్యాయము 16, 17 వచ్చినారు. అదే లేదే, వేరే ఉన్నాయి. చదువు చూస్తాం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఇదిదా, మీకు మీకు ఏం చేయకూడదు, బుద్ధిమంతులమని ఎంచకూడదు. ఒకరిని ఏం చేయమంటుంది అక్కడ, ఏముంది, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. అదిదా, అప్పుడు ఏమైపోయింది అక్కడ పరిస్థితి? అక్కడ పరిస్థితి ఏమైంది? ఒకరిని ఏం లేకుండా ఉన్నారు, మనసు కలిసి లేరు. ఆ పెంతెకోస్తు దినములో ఎలా ఉన్నారు, ఎలా దిగింది ఆత్మ, ఎలా దిగిందండి, ఎలా ఉండండి, అందరికి ఎలా హృదయం ఉండిందంట, ఏకభావము, ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఉన్నారు. కాబట్టి అందరి మీద దాదాపు ఎన్ని మంది ఉన్నారు అక్కడ? 120 మంది దాకా ఉన్నారు. అప్పుడు 120 మందికి ఒకే మనసు అంటే ఎంత గ్రేట్నెస్, ఎంత ఆశీర్వాదం, అది ఎంత బ్లెస్సింగ్ అది. ఇక్కడ చూడండి, కొందరే ఆయన సంఘంలో ఏం లేదు, ఏక హృదయము, ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. అంటే అక్కడ ఒకే మనసు కలవలేకుండా ఉంది. ఏమో ఇప్పుడు అంటారు, ఒక 50 మంది, 100 మంది, 500 మంది, 300 మంది మన ఏక హృదయం కలిగిపోతే అక్కడ పోయి గ్రేట్ గొప్ప సమూహము ఎంత ఉంటుంది. ఒక పక్క చిన్న మంది, అది ఎంత ఉంది, 144. ఎలా అందరూ ఎలా ఉండారంట, పరిపూర్ణంగా. అప్పుడు ఎంత అందరికీ సమాధానంగా, అన్ని సమానతంగా ఉంటుంది అక్కడ, అన్ని ఎంత గొప్ప విషయము. అప్పుడు మనం ఏం చేయపడాలా? ఇక్కడ చూసినప్పుడు రోమ 15:5-6 కూడా 17 చదవండి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. అదే మనుషులందరికీ యోగ్యమైన వాటిని గురించి ఏం చేయాలంట, ఆలోచన కలిగి. ఏం ఆలోచన ఉండకూడదు. ఈరోజు ఏం ఆలోచిస్తున్నాం? యోగ్యమైనట్టు ఉందా, అయోగ్యమైనట్టు ఉందా, ఉపకారంగా ఉందా, అపకారంగా ఉందా, అది స్వార్థంగా ఉందా, సునీతిగా ఉందా, అనీతిగా ఉందా? చూడండి. అప్పుడు యేసు ప్రభు ఎంత అప్పుడు ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఒకరు ఏం చెయ్యి, యోగ్యమైన వాటిని మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. అదిదా కావాల్సింది. ఎంత బాగా చెప్తా చూసారా? అదే 15:5-6 వచనము, రోమన్స్ 15:5-6 వచనాలు. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. చూసారా? ఓర్పు మరల చెప్తున్నాడు. ఎందుకు ఒక భేదము భిన్నము వచ్చిందంటే ఏం లేకపోయింది ఆడ. మీరు ఏకభావము గలవారు, పాయింట్ ఓర్పు లేకుండా పోయినారు. ఇప్పుడు ఒక భిన్నము భేదము, ఒక ఎడబాటు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక ముఖ్యమైన ఒక దేవుడు కోరుకున్న ఆ విశ్వాసం ఏం లేదాడ. ఓర్పు అనేది ఏం లేకపోయింది. పోయింది వాళ్ళు. నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది. ఎందుకో నేను ఇంకా ఓర్చుకోలేను. ఈయనకి ఒక లిమిట్ పెట్టుకున్నాడు. యేసుప్రభు ఎలా ఓర్చుకున్నాడు? ఆయన ఓర్చుకోకపోతే మన రక్షణ ఏమై ఉంటుంది? ఈ సర్వమానవ రక్షణ ఏమై ఉంటుంది? సంఘం రక్షణ ఏమై ఉంటుంది? ఆదాము రక్షణ ఆదాములో వచ్చిన అందరి రక్షణ ఏమై ఉంటుంది? లేకపోతే ఇప్పుడు రాయబడింది, ఆదాములో మృతి చెంది అందరికీ ఈ క్రీస్తులో ఏం చేయబడతారు? అందరూ బ్రతికింపబడుదురు. ఈ బ్రతి ఎలా వస్తుంది? ఎవరి వల్ల వచ్చింది? ఆ ప్రభు ఏం చేశారు? సగించారు, భరించారు, ఓర్చుకున్నారు. అంత మట్టుకు ఏం చేశారు? ఆయన ఓర్చుకున్నారు, సగించారు, తట్టుకున్నారు. ఎవరి కోసమో? అందరి కోసము. ఆ సర్వమానవ కోటి రక్షణ ఆయన జీవించాలని ఆయన తపన. తండ్రి చిత్తం అదిదా, తండ్రి వేదన అదిదా. అయ్యో, నేను ఎంత ఇష్టంగా సృష్టించిన నా సృష్టి నా చేతిలో మిస్ అయిపోయిందే, ఆయనే వాడు పోగొట్టుకున్నాడే అని బాధ. ఈ తండ్రి ఎంతో కాలం బాధపడ్డారు. ఆదాముని విడిచి, ఆదాము సంతతిని విడిచి పాపములో ఇంకా ఉన్న వాళ్ళందరూ చూసి బాధపడుతున్నారు. అందరికీ ఏం చేసే ఒక రక్షణ తెచ్చారు ప్రభువు. అందరినీ సరిచేసే ఒక అవకాశం ఇచ్చేశారు, ఒక ఆఫర్. అది ఎవరి వల్ల కలిగింది? ఎవరు ఓర్పు వల్ల కలిగింది?
ఆ ప్రభు ఓర్పు వల్ల కలిగింది. చూడండి 2 కొరింథీ 13-11 చూస్తే కూడా 2 కొరింథీ 13:11 తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడేయుండును. చూసారా, ప్రేమ సమాధాన కార్తేయ దేవుడు మీకు తోడేయుండును. అప్పుడు మనం అది కలిగి ఏ దేవం కలిగి ఉండాలని లిస్టు. తుదకు సహోదరులారా, తుదకు అంటే ఏమి అర్థము? చివరిగా చెప్తున్నాను, సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండండి. ఇది 5 విషయాలు అక్కడ ఏమైపోయింది? కొదవగా అయిపోయినాయి. ఆ 5 విషయాలు లేకుండా పోయినాయి. అందుకే వాళ్ళు భిన్న భేదములు వచ్చింది. అందుకే వాళ్ళు విభజన వచ్చింది చెప్తున్నాడు ఆయన. చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2:2 చూసినప్పుడు కూడా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏమంట? ఒక్కదాని యందే మనసు ఉంచు. ఒకటేది ఏమన్నారు? మళ్ళీ చదవండి. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారై ఉండి ఒక్కదాని యందే ఏక ప్రేమ ఏక 3 వచ్చింది. ఏకం వచ్చింది. ఏక మనసు ఏక ప్రేమ ఏక భావం 3 ఒకటే. ఏక 3 విషయము ఒకటే ఉండాలా, ఒక మెజర్మెంట్ లో ఉండాలా, పరిపూర్ణంగా ఉండాలా. ఏక ప్రేమ ఏక భావము ఏక మనసు ఇదంతా కలిగి ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు. ఒక్కదాని అందే మనసు ఉంచండి. యేసు ప్రభువే తండ్రి మన రక్షకుడు. ఆయనే ప్రభువును పంపి మనల్ని విమోచించాడు. విమోచకుడు. ఆయన మార్గాన్ని మాత్రమే మనం చేయాలా, ఎవరేం యోచించకూడదు. నా సంతోషము సంపూర్ణము చేయుడి. అప్పుడు ఆయన సంతోషం సంపూర్ణమవుతుంది. ప్రభు ఇచ్చిన బలి ఎలా స్వీకరింపబడిందంటే, బలిగాను యాచనగాను ఏం చేయబడిందంటే, అదే అర్పణముగాను స్వీకరింపబడిందంట. బలిగాను అర్పణంగాను. అప్పుడు ఎంత గొప్ప విషయం అది స్వీకరించబడింది కాబట్టి మనం రక్షింపడ్డాం. అది స్వీకరించబడకపోతే రక్షణ లేదు మనకి. అది అంగీకరింపబడింది ఆ బలి. అలాగే నా బలి కూడా స్వీకరింపబడాలి, అంగీకరింపబడాలంటే మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఒకటే దాని ఏం చేయాలా? గురి కలిగి ఉండాలా. చూడండి, విశ్వాసులు అందరూ కూడా ఒకే భావం గలవారే ఉండాలని అక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. పౌలు గారికి మాత్రమే ఆ మనసు ఉందంటే ప్రభు కూడా అలాగే మనసు ఉంది. ప్రభు కూడా ఏం చేశాడు తన శిష్యుల కొరకు అప్పుడు ఉన్నప్పుడు? చూడండి, యోహాను సువార్త 17, 20, 21, 22, 23 వచ్చినారు. 17, 20 నుండి 23 వరకు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. చూసారా ఎంత గొప్ప ప్రార్థన! చూడండి, పౌలు ఆ రోజు కాలంలో సంఘము పెద్దగా అయిపోయి స్థాపించబడి సంఘంలో జరిగే పొరపాటు కొరకు ప్రార్థన చేస్తే ఈయన ఎందుకు ముందుగానే ఇలా జరుగుతుందని ప్రభు ఎరిగినాడు. ఆయన తెలుసు కదా, ఆయన పరిపూర్ణుడు కదా. ఎరిగి ముందుగానే ఏం చేశాడు? వీరి కొరకు మాత్రం కాదు తండ్రి, వీరి నోట నుండి వచ్చే ప్రతి మాటని ఏమంట వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మన కొరకు, ఆ సంఘం కొరకు, ఆ రోజు జరిగిన ప్రాబ్లం జరిగిన ఆ సంఘం కొరకు, ఈ రోజు ఇక్కడ మనము సంఘముగా ఉన్న ఇక్కడ ఈ సంఘం కొరకు ఏం చేశాడు ప్రభు? అప్పుడే
ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్లే మనం ఇందరు నిలిచి ఉన్నాము, లేకపోతే ఏమై ఉంటాము, కొట్టుకొని పోయి ఉంటాం. ఆ ప్రేయర్ చూడండి ఎంత పవర్ఫుల్ ప్రేయర్. యేసు ప్రభులో ఏం చేశారు? 23 వరకు అయిపోయిందా? మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. చూసారా ప్రభు ఎంత గొప్ప ప్రేమ చూడండి. వారికి ప్రార్థన చేసి వారికి అంతా ఇచ్చి వారి నోట్ల నుండి వచ్చే మాటని విశ్వసించే ప్రతి విశ్వాసికి ఈరోజు మనం చేతిలో ఉన్న ప్రతి బైబిల్ ఎవరి మాట? అపోస్తుల ద్వారా ఏం చేశారు? మనకే ఆయన ఇచ్చారు. అది చెప్తున్నాడు, ఈ నా మాట వాళ్ళకి ఇచ్చాను, ఆ మాటని ఎవరికి ఇస్తారో వాళ్ళందరికీ. ఎంత షార్ట్, ఎంత టెక్నాలజీ లేని కాలంలో ఎంత లోతైన ప్రార్థన చూడండి. మనం అన్ని టెక్నాలజీ ఉంటే ఇంకా రాబోయే సంతతిని ఏం చేయలేము మనము. అయితే ఆయన రాబోయే సంతతికి ఏం చేసిపోయారు? అక్కడ విత్తనం విత్తేసి వెళ్ళిపోయినాడు, ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడు. ఎవరంతా ఆ ఏర్పరచబడిన వాళ్ళు ప్రియులు పరిశుద్ధులు వచ్చి ఈ వాక్యాన్ని విశ్వసించి అంగీకరించి ఒప్పుకొని తీర్మానించి జీవిస్తారో వాళ్ళందరికీ ఆ ప్రార్థన వర్తిస్తుంది. అది దానికి దేవుని గొప్ప ప్రార్థన. ఆయనంత మాస్టర్ అంటే ఊరికి కాదు, అంత లోతైన ఆలోచన కలిగిన ప్రార్థన, ఆత్మీయమైన విషయాలు. అది ఎంత గొప్ప లోతు. ఎవరైనా ఇప్పుడు ఉండే ఎవరైనా వెనకటి కాలం ఏమైనా చేసి వెళ్తారా? ఎవరు ఏం చేయలేరు. అవుతుంది అవదు. అయితే ప్రభు ఎప్పటికీ ఇంకా లేచి వచ్చేవారికి అంత ఏమవుతుంది? వచ్చే ఆ వాక్యం ఏమవుతుంది? ఇంకా పుట్టి ప్రతి వారికి వాక్యం వారి ఎత్తుకొని వాడు ఒప్పుకొని జీవిస్తే ఏమైపోతుంది? ఆ ప్రార్థన వాడికి వర్తిస్తే ఆమెన్ అయిపోతాయి. అంతేనా? అంత గొప్ప ప్రేయర్ చూడండి. ఆ 10వ వచనం చూస్తే అంతగా వాళ్ళు ఏం చేశారు? లోబడలేక ఆత్మీయ విషయంలోనే సరి, శరీర విషయంలో సరి, 2 విషయం ఉంది. ఆ రోజు ఈ రోజు కూడా అంతే. ఆ శరీర విషయంలో కూడా ఏం చేస్తున్నారు? భేద భిన్నం. అది ఏం చేయకూడదు మనమా. ఆ శరీర విషయముల గురించి ఏమీ ఇది లేదండి, అదేం తప్పు కాదు, వాళ్ళ ఇష్టం. అది ఒక్కొక్కరికి ఒక మనం ఉంటుంది కదా. అయితే ఆత్మీయ విషయంలో బట్టి ఏం చేయకూడదు? భేదం ఉండకూడదు. అదిదా ముఖ్యంగా చూస్తాము. తర్వాత 11వ వచనం చూసినప్పుడు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. ఎవరబ్బా ఈ కొరింథీ సంఘంలో ఉండే క్లోయ ఎవరు అని చూసినప్పుడు ఆమె ఒక మంచి ఆ కొరింథీలో జీవించిన గొప్ప ఒక విశ్వాసి. ఆమె ఆ వ్యక్తి, ఆ కుటుంబం అంతా కూడా ఏం చెప్పడింది? ఆ రక్షణ పొందారు. అందువలన అప్పుడు వాళ్ళు ఆ పట్టణానికి ఎఫెసుకు వెళ్ళి అక్కడ కలిసి పౌరులు ఇలా సంఘ పరిస్థితి ఇలా ఉంది అని వీళ్ళ వల్ల ఈరోజు ఈ పత్రిక మన చేతికి రావాలని, ఇది రాయాలని ఎవరు ఏర్పాడంటే వీళ్ళు ఏం చేశారు? సంఘం ఉన్న ప్రాబ్లం పోయి ఆయనకి సేవకుడికి ఆ రోజులు. ఈ రోజు మరి ఏం లేదు, ఏ టెక్నాలజీ లేదు. అప్పుడు ఏం మాత్రం వెళ్ళాలా? రాసి ఇస్తే ఏం పోతుంది? అది ఎప్పుడు ఎవరో పోయేటట్టు పంపించాలా. అప్పుడు ఈ మరి ఎవరో పంపించే వాళ్ళు కూడా లేరు. ఈ రోజు లెటర్ చేశారు కదా, లెటర్ పోస్ట్ అలాంటి లేదు. అప్పుడు ఎవరో ఆ ఊరు పక్కన పోతే ఇది ఏం చేయాలా? ఈ ఒక రాతనే, ఈ ఒక లెటర్ ఏం చేయాలా? అందించాలా. ఎవరో అది కూడా చాలా టైం చూస్తున్నాం. తిమోతి అక్కడ నువ్వు వచ్చినప్పుడు అది ఆ ఒక లెటర్ అంటే ఎవరో మన పరిచయంలో పోయి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ చేతి ఏం చేయబడాలా? ఎత్తుకుని అలాంటి పరిస్థితి. ఈ రోజు ఈ యొక్క కొరింథీ పత్రిక రాయడానికి వీళ్ళే మూల కారణం. ఏం చేశారు? వీళ్ళు పోయి ఆ సంఘముల పరిస్థితి చూసి ఆ క్లోయ అనే వ్యక్తి, ఆమె ఒక లేడీ ఏమంటే విశ్వాసురాలు, ఆమె కుటుంబం అంతా కూడా ఆ సంఘంలో ఒక అంగముగా ఉన్న వ్యక్తి విశ్వాసంగా. కాబట్టి అక్కడ ఉన్న విభజన వచ్చినప్పుడు ఈమె వెళ్ళి వాళ్ళ కుటుంబస్తులు ఒకరు పోయి ఏం చేశారు? ఆయనకి తెలియపరిచిన వల్లనే ఇందుకు ఒక రాత్రి మనకి ఏం వచ్చింది చూస్తున్నాం. ఇప్పుడు తర్వాత చూస్తే తర్వాత ఏముంది? 12వ వచనం మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇక్కడ ఏందప్పా చూసినప్పుడు ఈ కొరింథీ సంఘానికి ఏమైందప్పా అని ప్రశ్న చేశారు. ఏమైంది కొరింథీ సంఘానికి? ఈ విశ్వాసులు ఏమైనారు?
ఈ విశ్వాసం ఎందుకు విభజన గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? విభజన పడి ఉన్నది ఎందుకో? కొందరు చూస్తే పౌలు చేరిన వాడని, కొందరు చూస్తే ఏమి అపోలో చేరిన వాడని, కొందరు చూస్తే కేఫా వాడని, కొందరు చూస్తే క్రీస్తు వాడని. ఎన్ని మందికి గురించి చెప్తున్నారు ఇక్కడ? పౌలు, అపోలో, కేఫా, క్రీస్తు. 4 విధముగా ఏమైపోయినారు జనాల్లో? ఒక్కొక్క గ్రూప్ అయిపోయినారు. ఏందప్ప ఇది? ఎంత పెద్ద సమస్య వచ్చింది ఆయనకి. చూడండి ఎంత గొప్ప సమస్య చూడండి అది. ఆ సమస్య వచ్చినప్పుడు ఏమైనాడు ఆయన? ఎంత ఇన్నప్పుడు ఎలా అల్లాడిపోయి ఉంటాడు. అల్లాడిన తర్వాత ఆయన ఆయన ఏం చేయాలి? ఆయన సమర్థించుకొని సమాధాన పరుచుకున్న తర్వాత ఉదయాన్ని ఎలా రాస్తున్నాడు ఆయన? ఓపిక. ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ ఏం చేయాలి? సడన్ గా ఇక్కడ ఎంతో పని కలిగి ఉంటాడు ఆయన. మన మరి కాదు, మరి ప్రతి పరిశుద్ధ దినంలో ఏం చేయవాడు? సమాజ మందిరం వెళ్ళి బోధించేవాడు ఆయన. ప్రతి దినం ఏం చేసేవాడు ఆయన? పని డేరా కుట్టేవాడు ఆయన. ఆ పని ఎన్ని ఒప్పుకున్నాడో, ఈ పని మీద కలిగి ఎక్కడ బలపరుచున్నా అది సడన్ గా ఏం చేయలేడు ఆయన. ఆయన ఒక చోటు ప్రయాణం చేయాలంటే 1 సంవత్సరం పడిపోతుంది. చూస్తున్నాం కదా. సంవత్సరమే వెయిట్ చేశాడు ఒక ప్రయాణం కొరకు. ఒక చోట వెళ్ళాలని 1 సంవత్సరం. అప్పట్లోనే ఆ సేవకుడు ఎంత గొప్ప సేవ చేశాడు. అప్పుడు ఒక చోట్ల ఉంటే ఎక్కువ కూడా లేదు. అప్పుడు ఈ కొరింథీ చూసినప్పుడు ఎన్ని నెలలు మాత్రం ఉన్నాడు ఆయన? 18 నెలలే ఉన్నాడు ఆయన. 1.5 ఇయర్ ఉన్నాడు అంతే. అయితే ఈ సంఘం గురించి చెప్పబడిన సంగతి విని ఆయన ఎంత బుర్ర పగలు కొట్టుకుని ఉండాలా, ఎంత బాధపడి ఉండాలా, ఎంత దుఃఖపడి ఉండాలా, ఎన్ని రాత్రి భవన్లు ప్రార్థన చేసి ఏడ్చున్నాడు. మనం ఎందుకంటే రాస్తున్నాడు కదా. ఎలా రాస్తున్నాడు ఆయన? మీకు నేనేం చేస్తున్నా అందుకన్నారు. ఎందుకు ఇలా కొరింథీ సంఘం 4 విభజించి పడి ఉన్నారంటే, ఫస్ట్ యేసు ఆయన అపోస్తలుడు పౌలు వచ్చి ఆ కొరింథీలో సువార్త చెప్పినప్పుడు ఫస్ట్ వచ్చి ఆయన ఏం చేశాడు? అందరినీ డైరెక్ట్ గా సువార్త చెప్తున్నాడు. సువార్త చెప్పి తర్వాత ఏమైపోయాడు? 1.5 ఇయర్ తర్వాత అక్కడ ఏమని పెట్టి వెళ్ళిపోయారా? అపోల్లోకి అప్పగించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అపోల్లో ద్వారా సువార్త విన్న వాళ్ళు ఉన్నారు తర్వాత కాలంలో. ఇప్పుడు ఫస్ట్ సువార్త ఎవరి ద్వారా విన్నారు? పౌలు ద్వారా విన్న వాళ్ళు మాత్రం పౌలే గొప్పగా అనుకునే. మేము ఏం చేయబడ్డాం? మేము ఆయన ఇప్పుడు అందరికీ ఒకే స్టైల్ వస్తుందా? అయితే ఒకే వాక్యమే, కానీ చెప్పే విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ తలంతో వాళ్ళ ఆత్మ ప్రేరేపణ బట్టి కదా. అలాగే ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు విన్నప్పుడు చెప్పినారు కదా ఒక గ్రూపు వాళ్ళు. అపోల్లో వచ్చిన తర్వాత వాళ్ళు సీనియర్. అయితే ఈ అపోల్లో ఎవరప్పా అని మీకు ప్రశ్న వస్తుంది. ఈ అపోల్లో ఎవరు? అపోల్లో ఒక చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఫస్ట్ చూస్తాం. అపోల్లో గురించి ఒక మాట చూస్తాము. అపోస్తల కార్యము 18:24 నుండి 28 వరకు. అపోస్తల కార్యము 18 అధ్యాయము 24-28. అలెగ్జాండ్రియ వాడైన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. ఎలాంటి వాడంటే ఆయన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరు? విద్వాంసుడు. ఫస్ట్ యూదుడు. ఎక్కడి నుంచి వచ్చి ఎవరైనా? యూదుడు. ఒక మంచి యూదుడప్ప. అది అంటే అపోస్తలుడు పౌలుకి చాలా సంతోషపడేవారు. అక్కడ కూడా మనం ఓనేసిము గురించి చూసాం. ఆయన ఎవరు? ఆయన యూదుడు. ఈయన ఎవరు? అదే సోసినేస్. అది ఆయన ఎవరు? ఆయన కూడా. అలాగే ఈయన కూడా దొరికినప్పుడు ఈయన ఎవరు చూస్తే ఈయన కూడా ఒక యూదుడు మాత్రం కాదు. తర్వాత ఈయన టాలెంట్ ఉంది. ఏముంది ఈయనకి? అతను విద్వాంసుడు అంటే మంచి వాద్యపు నేర్చిన వ్యక్తి. ఆయన మ్యూజిక్ ఏదో ఒక మ్యూజిషియన్. ఆయన మంచి ఒక మ్యూజిషియన్. ఏదో ఒక మంచి మ్యూజిక్ వాయిస్తాడు ఆయన. తర్వాత లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. ఇంకొకటి ఆయన ఒక విద్వాంసుడు మాత్రమే కాదు, ఒక మంచి మ్యూజిషియన్ మాత్రం కాదు. ఆయన మంచి వాక్యాన్ని ఏం చేసేవాడు? ప్రవీణుడుగా ఉన్నాడు. వాక్యమును పరిశీలించేవాడు. చాలా చక్కగా వాక్యాన్ని బోధించేవాడు ఆయన. చూడండి ఎలాంటి మనిషికి ఒక బాధ్యత అప్పగించిన. చూడండి ఆయన అప్పగించినప్పుడు ఏమంటా మళ్ళా 24 నుంచి 28 వరకు. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది. చూడండి, ప్రభు మార్గ ఉపదేశ విషయమై
ఏం పొందాడంట ఆయన? ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకునవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. ఈ అపోస్తలుల పౌలు ఎలాగో వెంటనే విన్నారు. అది ఎవరు ప్రిస్కిల్లా అకిల్లా ద్వారా వాళ్ళు చాలా చక్కగా అప్పుడు ఎవరు బాప్తిస్మం పొందుకుని ఉన్నారు? ఆయన యోహాను ఇచ్చిన బాప్తిస్మం పొందుకున్నారు. ఆయనను వీళ్ళు చెప్పే సంగతిని గ్రహించాడు, వచ్చి వీళ్ళతో చేరుకున్నారు. వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళు అంగీకరించారు. అయ్యో గొప్పవాళ్ళని ఏం లేదు, ఆయనలో భేదం భిన్నం లేదు. చూడండి, ఎవరైనా వాళ్ళది తెలిసిన సత్యాన్ని చెప్పినప్పుడు గ్రహించి విశ్వసించి వెంటనే యేసే ఏం చెప్పాడు? అపోస్తలుల పౌలు లాగా నేనేం చెప్తున్నాడు? యేసే క్రీస్తు మాట చదవాల బాగా. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరచి యేసే క్రీస్తు అని దుష్టాంతపరచి యూదులను ఏం చేశారు? వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చాను. అది అప్పుడు వాళ్ళే ఖండించే వ్యక్తి అంటే ఎలాంటి ప్రవీణుడు అయినాడు ఆయన, చూసారా? అదిదా అంత గొప్ప సామాన్య వ్యక్తి కాదు. అపోస్తలుల పౌలుతో వచ్చి కొంతకాలం ఉంటే ఎలా అయిపోతారు వాళ్ళు? చూడండి, అప్పుడు ఆయన తర్ఫీదు ఇచ్చిన వ్యక్తే. అందుకే ఇక్కడ అపోల్లో తర్వాత ఎవరు ఆ సంఘాన్ని నడిపించారు? అపోల్లో నడిపించారు. అపోల్లో నడిపించిన తర్వాత వాళ్ళ దగ్గర విశ్వాసం ఉన్నారు కదా, వాళ్ళు ఒక గ్రూప్ అయిపోయినారు. ఇప్పుడు ఆయన లేడు, ఆయనతో చెప్పిన 1.5 years చెప్పిన విశ్వాసులు ఉన్నారు, వాళ్ళు ఒక గ్రూప్గా ఉన్నారు. ఇప్పుడు అపోల్లో చెప్పినప్పుడు అపోల్లో ఒక గ్రూప్గా ఉన్నారు. తర్వాత ఇంకా ఎవరి గురించి రాయబడింది అక్కడ? ఎందుకు కేఫా అని చూసినప్పుడు, ఇప్పుడు అపోస్తలుల పౌలు కానీ ఆ అపోస్తలు ఆయన అన్నాడు కదా, అపోల్లో ఉన్నాడు కదా, అపోల్లో కానీ వీళ్ళు ఆ 12 మంది యేసుప్రభు శిష్యులతో ఏం చేయరు? చేర్చరు. అపోస్తలు అంటే ఎవరు మాత్రమే వస్తారు? కేఫా వస్తారు. కేఫా దాంట్లో ఏమైన వాడు? పేతురు ప్రధానమైన వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. అక్కడ నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయినారు. ఇప్పుడు మేము కూడా ఒక 20 ఏళ్ళ ముందు బెంగళూరు వెళ్ళి అక్కడ నేర్చుకొని వచ్చినాము. ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఏమైపోయినా ఆ విషయంలోనే ఏం చేస్తున్నామా నిలిచి. అలాగే ఆ కాలంలో పౌలు అపోస్తలుల పేరుతో నేర్చుకున్న వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఒక గ్రూప్గా ఉన్నారు. ఇంకా కొందరు ఏం చేశారు? ఇంకా ఏమంట? ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యము. ఇంకా వీళ్ళే ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళే. ఈ గ్రూపే చాలా డేంజర్గా మాట్లాడతారు. ఏమంటే వీళ్ళు ఆ ఆదిలో నుండి విన్నవాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు, విశ్వసించి జీవించేవాళ్ళు. అయితే వీళ్ళు మిగతా వాళ్ళని ఎవరు మాత్రం లెక్క చేయరంట. అపోస్తులు లెక్క చేయరంట, ఉన్న పౌలు లెక్క చేయరంట, అపోల ద్వారా వచ్చిన ఏ విశ్వాసం లెక్క. ఏమంటే మేము దేవునితో నేర్చుకున్న వ్యక్తులము, మేము యేసు ప్రభు మాకు నేర్పించారు, మేము ఆయన మార్గంలో నడుస్తాం, మాకు ఎవరు వద్దు. ఎలాంటి గ్రూప్ చూడండి వీలైతే. అప్పుడు ఇక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. ఏమప్పా ఇలా అయిపోయినారే? ఇంకా చూసినప్పుడు అలాగే వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పాడైపోయి ఇప్పుడు 4 గ్రూపుగా ఉన్నారు. విభజింపబడిపోయింది. ఒకప్పుడు ఎలా ఉండేది? అందరూ ఐక్యంగా ఒకే సహవాసముగా, ఒకే సంఘముగా, ఒకే అంగముగా, ఒకే బోధలు ఉండేవారు. ఈరోజు ఆడ విభజన అయిపోయి 4గా అయిపోయినప్పుడు అక్కడ చాలా ప్రాబ్లం వచ్చింది. అది ఆయనకి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళినప్పుడు దాని గురించి రాస్తారు. మీరు ఇలా ఉంటే ఎలా, మీరు ఇలా అయిపోతే ఎలా, ఎందు నిమిత్తం ఇలా వచ్చింది చూసినప్పుడు ఆ 4వ గ్రూప్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా సంఘములో ఎవరిని కూడా లెక్క పెట్టరంట. ఈ అందరినీ మేమే ప్రభువుని విశ్వసించాము, ప్రభు ద్వారా సత్యం నేర్చుకున్నాము, మేమే గొప్ప, మిగతా వాళ్ళందరూ విశ్వాసి కూడా లెక్కలేదని చెప్తారంట.
అప్పుడు ఏమొచ్చింది వాళ్ళలో? ప్రైడ్, గర్వం వచ్చింది. గర్వము. అప్పుడు సంఘము విభజనానికి కారణం ఏమి? గర్వమే. అది చెప్తూ కదా, ఎంత బాగా చెప్తా చూడు. అప్పుడు అలాంటి ఒక తలంచేదే పాపము. ఏది? మేము అందరికంటే గొప్ప వాళ్ళు చెప్పేదే పాపం. అక్కడ ఒక ప్రార్థన చేస్తారు కదా, ఎవరు? శృంగరి పరిసేయుడు ఇద్దరు ప్రార్థన చేస్తారు కదా. ఏం చేస్తారు అక్కడ? ఒక ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నేను ఈ యొక్క శుంకరి వల్లనే కాదు, కానీ నేను వారంలో 2 దినము ఉపవాసం, నాకు వచ్చే రాబడులంతా ఏం చేస్తాను? దాసత్వం బాగా ఇస్తాను, అన్ని విషయములు నేను 3 మార్లు ప్రార్థన చేస్తాను, వారంలో నీ సన్నిధి అన్నీ చెప్తూ ఉంటాడు. చెప్పేసి అందంగా ఆయన తల కూడా ఒకలా వంచడు, చాలా ప్రైడ్గా పైన చూసి ఆకాశం చూసి ఎత్తి చెప్పేసి వెళ్ళిపోతారు. ఆయన ఏం చేస్తాడా? ఆకాశం వైపు కళ్ళు ఎత్తుట కూడా అర్హత లేకుండా తన రొమ్ములు కొట్టుకొని పాపినని ఏం చెయ్య, కరుణించుము ప్రభువా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవడు రక్షింపడి? ప్రభు చెప్తాడు. ఎవరు చెప్తాడు? అతను కాదు, ఇతనే అతని కంటే నీతిమంతుడుగా ఏం చేయబడ్డాడు? ఈయన ఎంచబడ్డాడని. అప్పుడు ఏమి అర్థము? తన గొప్పవాడుగా అనుకొని గర్వపడేది ఏమది? తను తాను హెచ్చించుకున్నవాడు ఏం చేయబడతాడు? తగ్గింపబడతాడు. ప్రభు వాక్యం ఉంది కదా. ఈ సంఘంలో జరిగిన పొరపాటు ఎక్కడంటే, వాళ్ళు ఏం చేశారు? అందుకంటే మేము గొప్ప వాళ్ళకి ఎంచుకున్నారు. మేము పౌలు చెందిన వాళ్ళము, మేము కేఫా చెందిన వాళ్ళము, అపోలో చెందిన వాళ్ళము, క్రీస్తు చెందిన వాళ్ళు ఎంచుకుంటూ ఒక్కొక్కరు ఎంచుకుంటున్నారు. అయితే అక్కడ అలా కింద చూసుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మీకు చూసినప్పుడు అప్పుడు ఒక సహవాసం అంటే ఒక మనిషి అంటే ఏమి ఉండకూడదు ఆయనకి. ఇక్కడ మనము ఆ డంబం ఏమంటారు, పెరుమ ఏమంటారు, గర్వం వచ్చి ఎప్పుడు వచ్చిందో అక్కడ ఆ అన్ని విషయాలు కూడా పడిపోయి చూస్తాం. ఆత్మీయమైన విషయాలు ఏమైపోతాయి? ఆత్మీయమైన వరాలు ఏమైపోతాయి? ఆత్మీయమైన ఆలోచన ఏమైపోతాయి? ఎందుకంటే గర్వం అనేది దేవునికి ఎలాంటిది? చాలా ఆశ్చర్యం అండి. ఎందుకంటే గర్వపడే వారిని అణగదొక్కేది ఎవరైనా వాక్యం ఉంది, దేవుడే. ఎందుకు? అన్నిటికీ ఒక మాట ఇచ్చిన దూత వచ్చి ఏం చేసేది? ఇప్పుడు 1,85,000 మందిని ఎవరు పంపారు? ఈ విరోధం వచ్చినప్పుడు ఒక దూత పంపారు. ఇక్కడ ఎందుకు? దేవుడు అంతే, అది అంతే. ఆయనకు అంత కోపం, తీర్పు అప్పుడే ఆయన చేస్తాడు తీర్పు. ఎవరికి? అందుకే పగ తీర్చుట నా వంతు అంటాడు. ఎందుకంటే అది అంత ఘోరమైన పరిస్థితి అది. అందుకంటే ఒక నాశనంకు ముందు ఏం వస్తుందంట? గర్వం వస్తుంది అంటారు. కావున ఇక్కడ చూసినప్పుడు అదే ఈ సంఘంలో ఏముందంటే గర్వం వచ్చింది. అందుకే నేను పౌలు వాడినని, నేను అపోల్లో వాడినని, నేను కేఫా వాడినని, నేను క్రీస్తు వాడినని ఏం చేస్తున్నారు? వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. అవును, ఎవరు ఏం హెచ్చించకూడదు. అందరికీ ఒక విశ్వాసం పిలువబడింది, అందరికీ ఒక రక్షణ ఇచ్చేది, అందరికీ ఒక ఆత్మనే ఇచ్చేది, అందరికీ ఒక వాక్యమే. దేవుడు అన్నీ ఒకటే కదా. దేవుడు ఒకటే, ప్రభు ఒకటే, వాక్యం ఒకటే, జ్ఞానస్థానం ఒకటే, విశ్వాసం ఒకటే, అన్ని ఒకటే ఉన్నప్పుడు ఇది ఎలా విభజింపబడుతుంది? నేను ఒకటి అనుకున్నానంటే అది మానవ రీతికి వెళ్ళిపోతుంది, మానవ ఆలోచన వెళ్ళిపోతారు. వాళ్ళంతా మనుషులే కదా. ఇప్పుడు ఆ పౌలు ఎవరు? అపోలో ఎవరు? కేఫా ఎవరు? సాధారణ మనుషులే. ఆయన ప్రభు ఎవరు? ఆయన రక్షకుడు, ఆయన ప్రభు, ఆయన రక్షించేవాడు. ఆయన రక్షకుడితో పాటు వాళ్ళని ఎంత ముగ్గురు ఎత్తి పెడితే తప్పు కదా. అది ఆయన. అప్పుడు ఏమని అర్థమో? వీళ్ళకి ఏం లేదు, ఆత్మీయమైన విషయానికి శరీర విషయం ఏం లేకుండా పోతుంది. ఇప్పటికే డిఫరెన్స్ లేకుండా పోతుంది వాళ్ళకి. అందుకని యేసుప్రభు ఎత్తు ఆ మనుషులు వాళ్ళ నలుగురితో పెట్టేస్తున్నారు. వాళ్ళేమో రక్షకులా? వాళ్ళ రక్షకుడు. అదే అంటున్నాడు పౌలు వచ్చి అక్కడ అడుగుతారు కింద అడిగినప్పుడు, దేవుని చిత్తం అయితే రేపు ఏం చేస్తాము? మళ్ళీ ఇంకొక వారంలో ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఇంతవరకు మీ అందరికీ వందనములు. మనం ఇప్పుడు అందరు కలిసి కొన్ని విజ్ఞాపన